ప్రకటన గ్రంథ ధ్యానంలోనికి మనం వెళ్తున్నాం కాబట్టి చాలా 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 శ్రద్ధగా వినాల్సిన గ్రంథం ఇది. ఒక విషయం చెప్పమంటారా? ఈరోజు ఈ రూట్ మ్యాప్ మీకు చెప్పేసిన తర్వాత మనం ఇన్ఫర్మేషన్తో పాటుగా వాల్యూస్ కూడా మనం నేర్చుకుందాం. ముందుగా ప్రకటన గ్రంథంలోనికి మనం వెళ్ళబోయే ముందుగా ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ అ బ్రీఫ్ డిస్క్లైమర్. ఒక చిన్న మాట చెప్పిన తర్వాత నేను వెళ్తాను. ఆ తర్వాత ప్రకటన గ్రంథము ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, ప్రకటన గ్రంథం బుక్ ఆఫ్ రెవల్యూషన్కి సంబంధించిన బేసిక్ ఇంట్రడక్షన్, ఇంపార్టెంట్ స్పెషాలిటీస్, టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ దాని గురించిన డివిజన్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. ఆ తర్వాత ఈ గ్రంథంలో ఏ ఏ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం, అసలు వేటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం, దాని గురించి మనం చూడబోతున్నాం. అయితే ఈరోజు మొత్తం గ్రంథం కాదు, ఈరోజు మొత్తం మనం స్టడీ చేసేది దేని మీద అంటే ఫస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం మొదటి అధ్యాయంకి వస్తాం. సో ప్రకటన గ్రంథంలో అయితే ముందుగా ఒక చిన్న మాటని చెప్పిన తర్వాత నేను ఈ వర్తమానాన్ని స్టార్ట్ చేస్తాను. పడకుండా ఒప్పుకొనవలసిన విషయాలు నాలో కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది, ప్రకటన గ్రంథం నాకు ఏమాత్రం రాదు. ప్రకటన గ్రంథం మీద ఎలాంటి స్టడీ నేను ఇప్పటివరకు చేయాలి. చదువుకుంటూ వెళ్ళాను. చదవడం వేరు, ధ్యానం వేరు. చదువుకుంటూ చాలాసార్లు, మొత్తానికైతే 20 సార్లు నేను చదువుంటాను. టోటల్గా బైబిల్ని 15-20 సార్లు నేను చదువుంటాను. ఎప్పుడో ఒక 5 years క్రితము నేను ప్రకటన గ్రంథం చెప్పండి అని నాకు సజెషన్ ఇచ్చినప్పుడు వాళ్ళతో స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను చెప్పిన మాట, ఇప్పటికి నేను ఒక 5 times నేను చదువుంటాను బైబిల్, లేదా 6 times చదువుంటాను బైబిల్. మినిమం 20 times కానీ బైబిల్ చదవకపోతే నేను ప్రకటన గ్రంథం స్టార్ట్ చేయను అని ఆ రోజు వాళ్ళకి చెప్పాను. నియర్లీ అబౌట్ 6 years బ్యాక్ చెప్పాను. ఈరోజు 20 times నేను కంప్లీట్ చేశాను. కాబట్టి అసలు ఏంటి ప్రకటన గ్రంథంలో ఏముంది అని ఒక ఎంతూజియాజంతో, ఒక ఆసక్తితో దీని మీద స్టడీ చేయడానికి నేను కూర్చుంటే గత వారం అంతా మీకు నా ఫేస్లో కనబడవచ్చు, డల్నెస్ కావచ్చు, నా ఐస్ కావచ్చు, అవన్నీ మీతో మాట్లాడతాయి. రోజుకి తక్కువలో తక్కువ 6 గంటలు నేను కష్టపడ్డాను. రోజుకి తక్కువలో తక్కువ 6 గంటలు నేను కష్టపడ్డాను బైబిల్ చదవడంలో. కానీ లేదా పెద్ద సేవకులు అని కాదు, 5 views ఉన్న వీడియోస్ కూడా వదలకుండా చూశాను నేను. సుమారుగా 75 పైచిలుకు వీడియోస్, గంట టైం లైన్ ఉన్న ఆ వీడియోస్, మెసేజెస్ గురించి, డాక్టరీన్స్ గురించి అవన్నీ నేను చూశాను ఈ వారంలో. 10 కంటే ఎక్కువ కామెంటరీస్ నేను చదివాను. రోజుకి సుమారుగా 6 నుంచి 8 గంటల మధ్యలో నేను ప్రయాసపడితే నాకు అర్థమైంది ఎంతో చెప్పమంటారా? మొదటి అధ్యాయం. సో ప్రకటన గ్రంథం అంటే అంత వాస్ట్ యూనివర్స్. బైబిల్ అంతా ఒక ఎత్తు అయితే ప్రకటన గ్రంథం మరో ఎత్తు. బైబిల్ చదవడం ఒక ఎత్తు అయితే, అంటే 65 పుస్తకాలు చదవడం ఒక ఎత్తు అయితే, ప్రకటన గ్రంథం చదవడము, ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడం మరో ఎత్తు. కాబట్టి చాలా జాగ్రత్తగా వింటాం. అండ్ కొందరు క్రైస్తవ్యంలో కొందరు అతి తెలివైన ఆనిముత్యాలు కొందరు ఉంటారు. వాళ్ళు ఏమంటారు చెప్పనా? సంఘంలో ప్రకటన అవసరమా అని అంటారు. మరి ఎక్కడ చెప్పాలి? పాపం యేసయ్యకి తెలియక సంఘాలకి ఇచ్చేసాడు కదా. పాపం యేసయ్యకి తెలియక సంఘాలకి యోహాన్ దగ్గరికి వచ్చి ఎవరికి రాయమన్నాడు పత్రికలన్నీ? పోనీ యేసయ్య టైంలో వీళ్ళు కనుక పుట్టుంటే వీళ్ళని సిలువేసేద్దాం హ్యాపీగా. పాపం యేసయ్యకి తెలియదు కదా. సో ప్రకటన గ్రంథం సంఘానికి అవసరం అంటే అవసరం. ఎందుకు అవసరం? సంఘమంతా రాకడకు చెప్పండి సిద్ధపడాలంటే దానికి సంబంధించిన రెసిపీ అంతా ఇమిడి ఉన్న గ్రంథం ఏది? ప్రకటన గ్రంథం. సో నేను ఒకటే చెబుతున్నా, నేను మీ ఎదుట నిలబడి మాట్లాడుతున్న నాకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం మించి ఈ 3 అధ్యాయాలు కాకుండా ఆ తర్వాత ఉన్న అధ్యాయాల మీద ఏమాత్రం అవగాహన లేనివాడను. అవగాహన లేకపోవడం అంటే అందులో ఏముందో తెలియకపోవడం కాదు, వాటి యొక్క సారాంశము, వాటి యొక్క భావము, వాటి యొక్క భావజాలము తెలియనివాడు. 3 అధ్యాయాల మీద పర్ఫెక్షన్ కొద్దిగా ఉన్నప్పటికీ 4వ అధ్యాయం నుండి అనేకమైన డాక్ట్రిన్స్ స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి వాటిలో ఏది కరెక్ట్, ఏది తప్పు, ఈ స్టడీ నేను ఎప్పుడు చేయలేదు. కానీ ట్రస్ట్ మీ, ఈ గ్యాప్లో మనము ఈ మంత్తో మనం స్టార్ట్ చేసాం, ఈ వారంతో మనం స్టార్ట్ చేసిన ఈ ప్రయాణంలో అనేకమైన నూతన విషయాలు మనం వినబోతున్నాం, అనేకమైన నూతన విషయాలు తెలుసుకోబోతున్నాం. అండ్ నేను సంఘానికి చెప్పే ఇంకో మాట ఏంటంటే, ఈ స్టడీని నేను కంటిన్యూ చేస్తాను. రోజుకి 6 గంటలు కానీ, రోజుకి 7 గంటలు కానీ ఈ స్టడీ నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను ఇక ప్రకటన అయిపోయేంత వరకు. అందులో ఏ విషయం మీద నాకు అవగాహన లేకపోయినా
రాకపోయినా మరలా నిర్మోహమాటంగా ఇక్కడే నిలబడి ఈరోజు ఈ టాపిక్ గురించి ధ్యానించము. ఎందుకంటే నాకు అవగాహన ఇంకా రాలేదు అని నేను చెప్తాను. ఎందుకంటే ఎవరో ఏదో అనుకుంటారని పొరపాటున నాకేదో ఈగో సాటిస్ఫై అవ్వక, లేదా నాకెక్కడ వాల్యూ తగ్గిపోద్దని ఉన్నవి లేనివి కలిపాను అనుకోండి, లాస్ట్లో దేవుడు ఒక ముద్దు మాట చెప్తాడు ప్రకటన గ్రంథంలో. ఏంటా మాట? ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథంలో ఏదైనా కలిపిన ఎడల లేదా ఏదైనా తీసేసిన ఎడల నాకు మీ వాల్యూ అక్కర్లేదు, నాకు రాదు అంటే రాదని చెప్తా. ఒకవేళ నిజంగా కష్టపడినప్పుడు దేవుడు అనుగ్రహించిన తలంపును బట్టి మంచి సారాంశమే నాకు దేవుడు అనుగ్రహిస్తే అదే మీ దగ్గర వివరిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఏండ్ల శ్రమలను ఉంది, తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఉంది. వీటి గురించి చాలా చాలా సబ్జెక్ట్ ఉంది, చాలామంది చాలా రకాలుగా చెప్తారు, అందరివి వింటాను నేను. ఏది వాక్యానికి దగ్గర ఉందో నేను చూస్తాను, అది నాకు కరెక్ట్ అనిపిస్తే చెబుతాను, లేదంటే నాకు ఇంకా టైం కావాలి అని అంటాను. ఏం చేయమంటే చెప్పండి, ఏదో ఒకటి చెప్పమంటారే, నాకు కరెక్ట్ సత్యమే మాట్లాడదాం చెప్పండి. మనకు ప్రకటన గ్రంథం అయిపోవాలని రూల్ ఏం లేదు, అందులో మనకు సాధ్యమైనంతగా ఎక్కువ విలువలు మనం నేర్చుకుందాం. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు మీరు చదవండి గట్టి ఒకసారి, 2ది 3ది 4ది 5ది 6ది మీరు చదవండి. ఫస్ట్ మనం ఏం ధ్యానించుకోబోతున్నాం? ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు? 2వది, ఈ గ్రంథము ఎప్పుడు రాశారు? 3వది, ఈ గ్రంథము ఎక్కడ రాశారు? 4వది, ఈ గ్రంథానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ స్పెషాలిటీస్, టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ అని ఎందుకన్నానంటే ప్రకటన గ్రంథం మీద సుమారుగా 1500 కామెంటరీలు ఉన్నాయి. బైబిల్లో ఏ గ్రంథం మీద లేని కామెంటరీలు ఏ గ్రంథం మీద ఉన్నాయి చెప్పనా? విచిత్రం ఏంటంటే ఈ 1500 మంది చెప్పిందంతా స్టార్టింగ్లో ఏం చెప్పారంటే నేను దేవుని ఆత్మ సహాయంతో రాశాను అని చెప్పారు. 1500 మంది చెప్పిన మాట ఏంటి? దేవుని ఆత్మ సహాయంతో నేను రాశాను. కానీ ఒకరి కామెంటరీకి ఇంకో కామెంటరీకి పూర్తి వ్యత్యాసం కనపడుతూ ఉంటుంది. మరి దేవుని ఆత్మ అలా మాట్లాడతాడా? దేవునికి తెలియాలి. మొత్తానికి మాట్లాడు, కానీ వారు ఎందుకు అలా చెప్పారో దేవునికే తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రంథంలో మనం ఏ విషయాలు మనం నేర్చుకోబోతున్నామో కూడా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఆలస్యం చేయకుండా జాగ్రత్త విందాం. ప్రకటన గ్రంథం చాలా కష్టమైన గ్రంథం, అంటే అర్థం చేసుకుంటే చాలా ఈజీ, కానీ మనలాంటి వారికి చాలా కష్టమైన గ్రంథం. కానీ దేవుని సహాయాన్ని మనం కోరితే ఏదైనా చాలా చాలా ఈజీగానే మనకు ఉంటుంది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రకటన గ్రంథాన్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. మీ ఎదుట మాట్లాడుతున్న నాకు 3 అధ్యాయాల కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రకటన గ్రంథం గురించి తెలియదు. కానీ నేను మాటిస్తున్నా, నాకు ఒకవేళ అది సత్యమని తెలిస్తే తప్ప నేను దాన్ని మీ ముందుకు తీసుకొని రాను. ఒకవేళ నాకు ఇంకా అవగాహన లోపం ఉంటే వెంటనే దీన్ని ఆపేసి వేరే దాంట్లో నేను వెళ్ళిపోతాను. ఓకే, రైట్. ఇప్పుడు ఎవరు రాశారో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం మనందరికీ తెలిసినట్టుగా మీరు చాలామంది మీరు స్క్రీన్ చూస్తూ ఉండండి, అప్పుడప్పుడు నన్ను చూస్తూ ఉండండి. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి మనం లాస్ట్లో వాల్యూస్లోనికి వెళ్ళిపోతాం. ప్రకటన గ్రంథం ఎవరు రాశారు అని అంటే జనరల్గా మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్స్ మాట్లాడేది ఏంటి? అపోస్తలుడైన యోహాను రాశాడు అని అంటారు. యోహాను రాసినట్లుగా మీకు అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న రెఫరెన్సెస్లో యోహాను రాసినట్లుగానే మనకు కనబడుతుంది. ఎందుకు యోహాను అనే పేరుకి అర్థం ఏంటి అంటే దైవ వరము. మనం ఒకవేళ అపోస్తలుడైన యోహానే రాశాడు అని అనుకుంటే ఈయన ఎవరి కుమారుడు? జబదయి కుమారులలో ఒకడు. బోయనర్గస్సు అని పేరు పెట్టబడిన యోహాను ఎవరైతే ఉన్నారో ఆ యోహానే ఈయన. సో కానీ చాలామంది ఈ మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్స్ నమ్మేది అపోస్తలుడైన యోహాను అన్నప్పటికీ కొందరు మాత్రం అపోస్తలుడైన యోహాను కాదు, యోహాను అనేది ఒక కామన్ నేమ్ కాబట్టి వేరే యోహాను రాసి ఉండొచ్చు అని మాట్లాడుతుంటారు. కానీ మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్స్ నమ్మేది అండ్ బైబిల్ ప్రకారంగా, బైబిల్లో ఉన్న ఆ సాక్ష్యాల ప్రకారంగా, బైబిల్లో ఉన్న ఆ టర్మినాలజీ ప్రకారంగా, రచనా శైలి ప్రకారంగా అపోస్తలుడైన యోహానే ఈ గ్రంథాన్ని రచించినట్లుగా మనకి ఎక్కువ ఆధారాలు కనబడతాయి. అయితే ఇంతకీ ఈ యోహాను ఎవరు? ఈయనకున్న స్పెషాలిటీస్ ఏంటంటే ఈయన ఎక్కువ కాలం బ్రతికిన అపోస్తలుల్లో ఏకైక అపోస్తలుడు. యేసు ప్రభువారికి 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యుల పేర్లు నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగితే తడబడతారు. సో నేను అడిగే సాహసం నేను చేయను, మీరు తడబడే పొరపాట్లు కూడా మీరు చేయకండి. ఒకవేళ ఆ 12 మంది పేర్లు మీకు తెలియకపోతే నేర్చుకోండి. ఎందుకంటే మినిమం బేసిక్స్ తెలియని మనము క్రిస్టియన్స్ అవుతామా? అవం. ఇంతకీ యోహాను ఆయనలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే మిగతా శిష్యులతో పోలిస్తే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. స్క్రీన్ మీద స్లైడ్స్ ఉంచేసేయండి అన్న. ఎక్కువ కాలం బ్రతికిన ఏకైక అపోస్తలుడు. అది మాత్రమే కాదు, సహజ మరణం పొందిన ఏకైక అపోస్తలుడు కూడా ఎవరు అని అంటే యోహానే. పేతురేమో తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు అని అంటారు, యాకోబునేమో ఖడ్గంతో చంపేశారు, పౌలు గారినేమో శిరచ్ఛేదనం చేశారు. ఇలా కాకుండా ఒక సహజమైన మరణాన్ని పొందిన ఏకైక అపోస్తలుడు ఎవరు? యోహాన్. అది మాత్రమే కాదు కానీ ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఏకైక అపోస్తలుడు కూడా ఎవరు అంటే
యోహానే. ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది? జాలరి. ఆ తర్వాత మీరు చూస్తున్నారు, చదవండి. ఆయన జాలరి మాత్రమే కాదు, యేసు ప్రభు వారికి శిష్యుడు. యేసు ప్రభు వారికి శిష్యుడు మాత్రమే కాదు, ఆయన అంతరంగిక శిష్యుడు కూడా. అంటే యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు పిలుస్తూ ఉంటారు చూసారా, పేతురు, యాకోబు, యోహాన్. సో వీళ్ళని అంతరంగిక శిష్యులు అని అంటాం. ఆయన జాలరిగా స్టార్ట్ అయిన జర్నీ శిష్యునిగా మారాడు. శిష్యుల్లోనూ చెప్పండి, అంతరంగిక శిష్యునిగా ఎదిగాడు. ఆ తర్వాత బోయనర్గెసు అనే పేరు నామకరణం, యేసు ప్రభు వారు ఆయనకు ఆ పేరు పెట్టడం జరిగింది. ఇది మాత్రమే కాదు, ప్రభు రొమ్మున ఆనుకొనిన వాడిగా బైబిల్ ఈయన గురించి సాక్ష్యం తెలియజేస్తుంది. అది మాత్రమే కాదు, ఈయన ప్రభును ప్రేమించడం మాత్రమే కాదు కానీ ప్రభు ఆయనను ప్రేమించినట్లుగా బైబిల్లో మనకు సాక్ష్యం కనబడుతుంది. ఇది మాత్రమే కాదు కానీ ప్రభు యొక్క తల్లిని చేర్చుకున్న శిష్యుడు. ప్రభు యొక్క తల్లిని అంటే ఒక రకంగా చెప్పాలంటే జనరల్గా అన్న చనిపోతే తల్లి బాధ్యత ఎవరి మీదకి వచ్చేస్తుంది? సొంత తమ్ముని మీద. అంటే నన్ను అడిగితే యేసు ప్రభు వారు తన శిష్యుల్లో సొంత తమ్ముని ప్లేస్ ఇచ్చిన శిష్యుడు ఎవరు? ఈ యోహాన్, అపోస్తలుడైన యోహాన్. అది మాత్రమే కాదు, ఈయనకున్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే శిష్యుడు వేరు, అపోస్తలుడు వేరు. శిష్యులు 70 మంది శిష్యులు ఉన్నారు, కానీ అపోస్తలు ఎంతమంది ఉన్నారు? శిష్యుల సంఖ్య పెరుగుతుండొచ్చు, కానీ అపోస్తలుల సంఖ్య ఎంతమందిగా ఉంది? 12 ఉంది. సో ఈయన ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఈయన ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు ఒకసారి చూద్దామా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. ఆ వచనం చదవబోయే ముందుగా సంఘం అంతా కలిసి ఆయన స్పెషాలిటీస్ చదవండి గట్టిగా, నాకు వినిపించేలా గట్టిగా. జాలరి, ఓకే 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 ఓకే. ఇన్ని స్పెషాలిటీస్ అంటే ఇన్ని డిగ్రీస్ కదా, ఇవన్నీ డిగ్రీస్ అనుకోవచ్చు కదా. ఇన్ని డిగ్రీస్ కలిగి ఉన్న ఆయన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు చదువుదాం ఒకసారి. ఏమంటున్నాడు చూడండి, మీ సహోదరుడు. ఇన్ని స్పెషాలిటీస్, ఒక జాలరిగా స్టార్ట్ అయ్యి తర్వాత శిష్యునిగా మారి అంతరంగిక శిష్యునిగా ఎదిగి అపోస్తులునిగా ఎదిగి ఆ తర్వాత ప్రభువు నవరమ్మున ఆనుకుని వాడిగా పిలువబడి ఆ తర్వాత ప్రభువు ప్రేమించిన శిష్యునిగా పిలువబడి ప్రభు తల్లిని చేర్చుకొని అంటే సొంత తమ్ముని స్థానాన్ని సంపాదించిన ఆయన ఎంత తగ్గించుకొని సంఘంతో మాట్లాడుతున్నాడు చూడండి. ఏమంటున్నాడంట? మీ సహోదరుడు అని అంటున్నట. నేను ఒకటే చెప్తున్నాను సంఘానికి, మీరు ఎంతైనా ఎదగండి, మీరు ఎంత డిగ్రీలైనా సంపాదించండి. ఆ డిగ్రీలు మీకు ఎన్ని తోకలున్నా ఎన్ని తలలున్నా, పేరుకు ముందు తలలు పేరుకు చివర్లు ఎన్ని తోకలున్నా మీరు ఎప్పటికైనా సంఘానికి సహోదరుడే అవుతారు తప్ప సార్ అవ్వలేరు, అవ్వకూడదు కూడా. కర్నూలుకి మీటింగ్స్కి మేము వెళ్తూ ఉన్నప్పుడు జనరల్గా వారు మా దగ్గరికి వచ్చి సార్ అని పిలుస్తూ ఉంటారు. సార్ ఏంటి సార్ అనేవాడిని. లేదు సార్ మాకు ఇదే అలవాటు సార్ అనేవాడిని. మళ్ళీ సార్ అంటారు ఏంటి అనేవాడిని. సార్ కాదు, సంఘంలో ఎవరు సార్లు మేడంలు ఉండరు. సంఘంలో ఉంటే సహోదరులు ఉంటారు, సహోదరీమణులు ఉంటారు. అండ్ ఇంకో విషయం చెప్పనా, ఈ మాట చెప్తే చాలామంది పాస్టర్లు నాకు ఎగెయిన్స్ట్ అవ్వచ్చు, ఈ మాట చెప్తే చాలామంది సేవకులు నన్ను తిట్టుకోవచ్చు, ఈ మాట చెబుతున్నందుకు నేను చాలా బ్యాడ్ అవ్వచ్చు. ఏంటా మాట? ఇన్ని డిగ్రీలు ఉన్న ఆయన సహోదరుడు అని పేరు పెట్టుకుంటే, సహోదరునిగా తనని తాను సంబోధించుకుంటే ఈ మధ్య కాలంలో అందరు పాస్టర్లు అని చెప్పట్ల, అందరు సేవకులు అని చెప్పట్ల, కొందరు సేవకులు కొందరు పాస్టర్లు పేరుకు ముందు రెవరెండ్ లేకపోతే కనీసం మీటింగ్లో కొర్రారు. సో మీకు ఎవరైనా పాస్టర్లు తెలిసి ఉంటే, బాగా క్లోజ్ అయ్యి ఉంటే వాళ్ళకి డైరెక్ట్ చెప్పాడు, అంకుల్ లేదా అన్న రెవరెండ్ అనే ఆ తలను ఆ తర్వాత ఉన్న కొన్ని తోకలను తీసేసేయండి అని చెప్పండి. ఎందుకు? రెవరెండ్ అంటే అర్థం ఏంటి? పూజింపదగిన వాడు అని అర్థం. సన్నిరాజ్ అనే పేరు ముందు రెవరెండ్ ఉంటే దాని అర్థం ఏం చెప్పనా? పూజింపదగిన సన్ని అని. దేవుడు దవడ పగలగొట్టేస్తాడు ఆ పేరు పెట్టుకుంటే, అవునా కదా? పూజకు అర్హులు ఎవరు? ఆరాధనకి యోగ్యులు ఎవరు? స్తుతికి పాత్రులు ఎవరు? నేను ఆ తలం తెచ్చుకొని పెట్టుకుంటే నా దవడ పగలదా? ఇది చెప్తే నన్ను కూడా పాస్టర్లు కూడా నా దవడ కూడా పగలగొడతారు. పర్లేదు. కానీ అన్ని స్పెషాలిటీస్ ఉన్న ఆయనే సహోదరుడు అని పిలుచుకుంటామంటే మనకు అవసరమా రెవరెండ్? పోనీ అది వాక్యానుసారమా అంటే కాదు. పూజార్హులమా మనం? కాదు. సో మీకు తెలిసిన సేవకులు ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్ అయితే వారు ఒకవేళ రెవరెండ్ అని పేరు పెట్టుకుంటే అర్జెంటుగా చెప్పండి, అంకుల్ లేదా అన్న మీకు అది తగిన పేరు కాదు, దయచేసి ఈ పేరుని బట్టి మీరు తీర్పులోనికి వెళ్ళకండి అని చెప్పేయండి. అండ్ నేను చాలామంది సేవకులను కూడా చూశాను, మీటింగ్కి రావాల్సిన సేవకుడు మీటింగ్కి రాలేదంట. ఎందుకురా రాలేదు అని అడిగితే ఆ సహోదరులు చెప్పిన మాటని చెప్పనా, ఆయన ఎంఏ ఉంటాయి కదా కింద, ఎంఏ బిఎల్ ఎంఫార్మసీ బిఫార్మసీ డాక్టర్ ఉంటాయి చూసారా, అందులో 4 చేస్తే ఒకటి ఎగరగొట్టారంట పాపం వీళ్ళకి ప్లేస్ లేక. నేను ఇంత కష్టపడి చదివితే మీటింగ్ పోస్టర్లో నాకు పేరు కింద తోకలు వేయరా, నేను రానని చెప్పేసి మానేశాడంట.
మనకు అవసరమా చెప్పండి ఇవన్నీ? సంఘానికి వచ్చిన తర్వాత హెచ్చించుకునే పరిస్థితి మనం రాకూడదు. అలా వచ్చిందంటే మన క్రైస్తవులమే కాదు. పాటలు పాడేవారికి కూడా ఇది వర్తిస్తుంది, వాక్యం బాగా చెప్పే తలాంతున్న వారికి కూడా ఇది వర్తిస్తుంది, మంచి మంచి పరిచర్యలు చేసే వారికి కూడా ఇది వర్తిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, సాతానుకు ఏజెంట్స్గా మారే ఫస్ట్ అవకాశం ఎవరికి ఉంది అంటే పాటలు పాడేవారికి, వాక్యం చెప్పేవారికి. ఎక్కడున్న శంకరన్న కానీ, అనుష సిస్టర్ కానీ, లేదా సంధ్యాక్క కానీ, లేదా దీపక్ కానీ, మన ధర్మాన్న కానీ, ఇంకా వాక్యం చెప్తూ పాటలు పాడే చెల్లి కానీ, మీ మెర్సీ కానీ, ఇంకెవరైనా సరే ఫస్ట్ సాతానుకు బలవ్వబోయే చికెన్ కబాబులు ఎవరంటే చెప్పండి, మీరే. మీరు గనక కొంచెం ఏమరపాటుగా ఉన్నారనుకోండి, ఈజీగా గర్వం వస్తుంది. నెక్స్ట్ స్టాప్లో ఏమొచ్చేస్తుంది? టాటా బాయ్ బాయ్ అంతే. సో అది రాకుండా ఉండాలి. ఇన్నిట్లో ఒకటైనా మనకు ఉందా చెప్పండి? ఏమీ లేకుండా, అందుకే ఎవరో పెద్దలు సామెత చెప్పారు, ఏమీ లేని ఆకంట. సో ఎవరైనా సరే ఎగిరెగిరి పడుతున్నాడంటే వాడికి పెట్టాల్సిన పేరేంటి? బ్రదర్ ఏమీ లేని ఆకుగారి ట్రెండ్ అనాలి. ఒకవేళ సిస్టర్ కనుక అలా ఎగిరెగిరి పడుతుంది అనుకోండి, ఏమి లేని ఆకు సిస్టర్ ఇలా రండి పాట పాడుదురు అని చెప్పాలి. ఇన్నున్న ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు? మీ సహోదరుడు. చాలంతే. నేను మీకు ఎవరిని? సహోదరుడిని. మీరు నాకెవరు? సహోదరులే. మీరు ఐఏఎస్ అయినా నాకు సార్ కాదు సంఘంలో, బయట సార్ అందాం. ఇక్కడ మాత్రం బ్రదర్ అండ్ అసెంబ్లీ వాళ్ళు ఒక మంచి రూల్ పెట్టుకుంటారు. బ్రదర్ అండ్ అసెంబ్లీ చర్చెస్ ఉంటాయి చూసారా? సో వాళ్ళల్లో ఒక రూల్ ఏంటంటే, ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా బ్రదర్ అనే పిలుస్తారు వాళ్ళు. ఇంకంతే, బ్రదర్ లేదా సిస్టర్, సార్లు మేడంలు ఎవరిని పిలవరు, ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా. ఒకవేళ నరేంద్ర మోడీ గారు చర్చకి పొరపాటున వచ్చినా కానీ, రాడేమో, ఒకళ్ళు వచ్చినా కానీ బ్రదర్ నరేంద్ర మోడీ గారు అంటారు తప్ప సార్ ప్రైమ్ మినిస్టర్ గారు ప్లీజ్ సార్ అనరు వాళ్ళు. ఎందుకంటే సంఘంలో అందరూ చెప్పండి సహోదరులే. రైట్. ఆ తర్వాత ఈయనలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే, కొత్త నిబంధనలో ఎక్కువ పుస్తకాలు రాసిన వారిలో సెకండ్ హైయెస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఎవరు చెప్పండి గట్టిగా? పౌలు గారు. సెకండ్ పర్సన్ ఎవరు అంటే యోహాను గారు. ఈయన 5 పుస్తకాలు రాశాడు. అందులో సువార్త ఒకటి, తర్వాత 3 పత్రికలు, ఒకటేమో ప్రకటన గ్రంథం. సువార్త యేసుప్రభు వారి మొదటి రాకడ గురించి చెప్తున్న పుస్తకం అయితే, ప్రకటన గ్రంథం యేసుప్రభు వారి రెండవ రాకడ గురించి చెబుతున్న పుస్తకం. సువార్త విధేయత గురించి, విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉంటే, తర్వాత పత్రికలు విధేయతను నేర్పిస్తూ ఉంటే, తర్వాత ప్రకటన గ్రంథం మాత్రం దేని గురించి నేర్పిస్తుంది? విజయం గురించి నేర్పిస్తూ ఉంది. ఇది మాత్రమే కాదు కానీ ఈయనలో ఉన్న స్పెషాలిటీస్లో ఇంకో స్పెషాలిటీ, ప్రభువుని అన్ని కోణాల్లో చూసిన ఏకైక అపోస్తలుడు ఎవరు అంటే అపోస్తలుడైన యోహాను. ఈయన మనుష్య కుమారునిగా చూశాడు, తర్వాత రూపాంతరం పొందినప్పుడు చూశాడు కొండ మీద, పేతురు, యోహాను, యాకోబులు. ఆ తర్వాత పునరుద్ధానం చెందిన తర్వాత చూశాడు, ఆయన ఒలీవల కొండ నుంచి ఆరోహణమవుతున్న ఆ సమయంలో చూశాడు. ఆ తర్వాత ఎవ్వరూ చూడని ఒక గొప్ప భాగ్యం చూసింది ఏంటంటే, పరలోక వైభవంలో కూడా సాక్షాత్తు ఆయన యేసుప్రభు వారిని చూడడం జరిగింది. ఆయన మహిమలో, ఆయన ఉన్నట్టుగా యేసుప్రభు వారి మహిమను ఈయనకు చూడడం జరిగింది. ఇది మాత్రమే కాదు, ఈయనలో ఉన్న ఇంకా స్పెషాలిటీ ఏంటంటే, యోహాను జీవితంలో ఉన్న ప్రాముఖ్యమైన భాగాలు ఏంటి చెప్పనా? ఒకటి, యోహాను తన తల్లిదండ్రులతో. రెండవది మీరు చెప్పండి, యోహాను ఫస్ట్ ఏంటి? యోహాను తన తల్లిదండ్రులతో. రెండవది యోహాను తర్వాత యోహాను పేతురుతో, తర్వాత యోహాను ఎఫెస్సుకు కాపరిగా, ఆ తర్వాత యోహాను పద్మాసు ద్వీపులు. ఈయన జీవితంలో జరిగిన ముఖ్యమైన భాగాలు ఏంటంటే, ఒకటి ఫ్యామిలీతో, రెండవది యేసుప్రభు వారితో, మూడవది పేతురు గారితో, నాలుగవది ఎఫెస్సులో, ఐదవది పద్మాసు ద్వీపుల్లో. మొదటిది పక్కకు పెడితే మిగతా 4 కూడా పరిచర్యలో ఉన్న ఆయన భాగాల గురించి మాట్లాడుతున్న మాట. ఒకవేళ అదే ప్లేస్లో మనం ఉంటే మనం ఎలా ఉంటుంది చెప్పనా? తల్లిదండ్రులతో, భార్య బిడ్డలతో, గ్రాండ్ డాటర్స్, గ్రాండ్ సన్స్, ఏమంటారు? మనవళ్ళు, మనవరాలతో, అంతే కదా. ఈ రోజుల్లో ఎంతమంది అండి పెళ్ళయిన తర్వాత సేవలోకి వస్తుంది? ఎంతమంది అండి? నిజంగా చెప్తున్నాను, నేను అడుగుతున్నాను, ఎదిగే కొలది సేవలో వృద్ధి చెందుతున్న వారు ఎంతమంది? క్రైస్తవులు అంటే చర్చికి రావడమేనా? ముసుగేసుకుని కూర్చోవడమేనా? చప్పట్లు కొట్టమనగానే చప్పట్లు కొట్టడమేనా? పాట పాడమనగానే పాట పాడడమేనా? ఇంతేనా? ఇక ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో భక్తి జీవితంతో మనకేం సంబంధం లేదా? నేను అడుగుతున్నాను సీరియస్గా. యోహాను తల్లిదండ్రులతో ఉన్నాడు, ఆ తర్వాత ప్రభుతో పరిచయం చేశాడు, పేతురు గారితో పరిచయం చేశాడు, ఎఫెసస్ సంఘానికి కాపరిగా చేశాడు, పద్మాసు ద్వీపంలో ఉండి కూడా పరిచయం చేస్తే, మనం మాత్రం తల్లిదండ్రులతో ఉంటాం. ఆ నెక్స్ట్ స్టేజ్ ఏంటి? భార్య బిడ్డలతో ఉంటున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి? వృద్ధాప్యంలోనికి వెళ్ళిన తర్వాత మనవళ్ళు, మనవరాళ్ళతో ఉంటున్నాం. ఇంతకు మించి మనం జీవిస్తున్న జీవితానికి అర్థం ఏంటి? ఇదేనా జీవితం అంటే? భార్య బిడ్డలతో టైం స్పెండ్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు, మనవళ్ళు, మనవరాలతో టైం స్పెండ్ చేయొద్దు అని చెప్పట్లేదు. కానీ దేవునికి ఇవ్వాల్సిన టైంని మీరు ఎవరికి ఇచ్చినా కానీ అది మీకు ప్రమాదమే, వాళ్ళకు కూడా ప్రమాదమే. సో యోహాను జీవితం నేర్పిస్తున్న పాఠాల్లో ఒకటి, మనం ఎంత ఎదిగినా సరే ఒదిగే ఉండాలి. అండ్ రెండవది, మనము దేవునితో కూడా టైంని స్పెండ్ చేసే వారంగా ఉండాలి. అండ్ మూడవది ఏం చెప్పనా?
ఇక్కడ బోయనర్గస్సు అనే నామం పొందినవాడు అని ఉంది చూసారా. బోయనర్గస్సు అనే ఆ పేరుకి అర్థం ఏంటి చెప్పండి? ఉరిమేడివాడు అంటే మంచి బీపీ ఉన్న పర్సన్ అనమాట. బోయనర్గస్ అంటే ఎవరు? మన భాషలో చెప్పాలంటే మంచి బీపీ ఉన్న పర్సన్. ఒకరోజు యేసు ప్రభువును ఒక ప్రాంతం చేర్చుకోపోయేసరికి శిష్యులు అన్నారు, ఏమని? ప్రభువా, ఆకాశంలో నుండి అగ్ని దిగి వీళ్ళందరినీ నాశనం చేయడానికి ఆజ్ఞ ఇవ్వాలా అని అడుగుతారు కదా. అలాంటి ఆయన, అంటే ఉరిమెడి స్వభావం ఉన్న ఆయన దేవునిలో పరిపూర్ణతకు వచ్చేసరికి ఎలా మారిపోయాడో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం మరలా చదవండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను దేంట్లోట? గట్టిగా చెప్పండి, దేంట్లో? ఒకప్పుడు ఉరిమిడివాడు ఇప్పుడు దేంట్లో పాలివాడయ్యాడంట? ఒకప్పుడు ప్రతిదానికి కోప్పడేవాడు ఇప్పుడు ఎలా మారిపోయాడంట? సహనముతో నింపబడ్డాడంట. నేను ఒకసారి అడిగినట్లు గుర్తు, మీకు ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ సంఘంలో ఒకసారి సూటైన ప్రశ్న నేను వేశాను. మీరు ఎంతమంది సంఘంలో మాట్లాడిన విధానమే బయట మాట్లాడతారు? ఎంతమంది? మీరు ఎంతమంది నాతో మాట్లాడినంత మర్యాదగా బయట అందరితో మాట్లాడతారు? మీలో ఎంతమంది ఇక్కడున్న బిహేవియర్ బయట ఉంటుంది? అలా లేదు అంటే మీలో ఖచ్చితంగా ఈ జర్నీ స్టార్ట్ అవ్వాలి. ఫ్రమ్ బోయనర్గెస్ టు సహనంలో పాలివాడు. అలా లేకపోతే మనం క్రైస్తవులమా? కాదు. ఇక్కడికి వచ్చి వందనాలు చెప్తున్నాం, బయటికి వెళ్ళి బూతులు మాట్లాడుతున్నాం. ఇక్కడికి వచ్చి దేవుని పాటలు పాడుతున్నాం, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సినిమా పాటలు పాడుతున్నాం. ఇక్కడికి వచ్చి దేవుని స్తుతిస్తున్నాం, బయటికి వెళ్ళి పనికిమాల మాటలన్నీ మాట్లాడుతున్నాం. ఇక్కడికి వచ్చి దేవుని మాటలు చూస్తూ ఉన్నాం, బయటికి వెళ్ళి సీరియళ్ళు సినిమాలు చూస్తూ ఉన్నాం. ఇలాంటిది ఒకవేళ మన జీవితం అయితే, ఒకప్పుడు బోయనర్గసుగా ఉరిమెడివాడిగా ఉండే ఆయన సహనాన్ని కలిగి ఉన్నాడంట. సహనం లేని వ్యక్తి నుండి ఏ వ్యక్తిగా మారాడు? సహనము కలిగిన వ్యక్తిగా మారాడు. కాబట్టి ఎందుకు రచయిత గురించి మనం ధ్యానించాల్సి వస్తుందంటే, రచయిత నేర్పించే పాఠాలు కొన్ని ఉన్నాయి. ఈ రచయిత చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఎక్కువ కాలం బ్రతికిన ఏకైక అపోస్తలుడు, సహజ మరణం పొందిన ఏకైక అపోస్తలుడు, ఎక్కువ ప్రత్యేకతలు ఉన్న ఏకైక అపోస్తలుడు. ఏంటో గట్టిగా చదవండి మీరే. ఆయన జాలరీ, శిష్యుడు, అంతరింగక శిష్యుడు, బోయనర్గసు అని నామం పొందినవాడు, ప్రభు రొమ్మున ఆనుకొనినవాడు, ప్రభు ప్రేమించిన శిష్యుడు, ప్రభు తల్లిని చేర్చుకున్నవాడు, అపోస్తలుడు. క్రొత్త నిబంధనలో ఎక్కువ పుస్తకాలు రాసిన వాళ్ళలో సెకండ్ హైయెస్ట్ లిస్టులో ఉన్న వ్యక్తి ఎవరంటే ఈయనే. యేసు ప్రభువాన్ని అన్ని కోణాల్లో చూసిన ఏకైక శిష్యుడు ఆయనే. యేసు ప్రభువాన్ని ఎక్కువ కాలం తన జీవితంలో ఎక్కువగా పరిచర్యకు తన జీవితాన్ని అంకితం చేసిన శిష్యుడు. అది మాత్రమే కాకుండా రోమా చక్రవర్తి డొమిషియన్ కాలంలో పద్మాసు ద్వీపంలో పడివేయబడ్డాడు. నేను అడుగుతున్నానండి, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంట్లో మానసికమైన లేదా మన జీవితంలో ఎన్నో శ్రమలు శోధనలు ఉంటాయి. మీలో ఎంతమంది దేవునిలో వర్ధిల్లుతారు చెప్పండి? ఎంతమంది దేవునిలో నిజముగా బలం పొందుతారు చెప్పండి? ఎంతమంది దేవుడు చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా పాటిస్తారు చెప్పండి? ఎంతమంది ఇన్ని శ్రమల్లో ఉండి కూడా దేవుడు చెప్పిన వెంటనే రెస్పాండ్ అవుతారు చెప్పండి? యోహాన్ అయ్యాడు. ఇంట్లో లేడు ఆయన. ఈ గ్రంథాన్ని రాసేటప్పుడు ఇంట్లో లేడు. ఎక్కడున్నాడు? పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. పద్మాసు ద్వీపం అంటే ఏంటి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి చూసారా, అలాంటి ఒక భయంకరమైన కారాగారం. ఆ కారాగారంలో శ్రమల్లో ఉన్న ఆయన ఎవరి మాట విని రాశాడు ఈ పత్రిక, ఈ గ్రంథము? దేవుని మాట విని రాస్తున్నాడు. నేను అడుగుతున్నా, యోహాను తన శ్రమల్లో దేవుని మాట విన్నాడు, నీ శ్రమల్లో దేవుని మాట నువ్వు వింటావా? అన్ని బాగున్నప్పుడు అందరూ వింటారు. ఫినాన్షియల్ స్టేటస్ బాగాలేకపోయినా, తర్వాత ఫ్యామిలీలో సిచ్యువేషన్ బాగాలేకపోయినా, తర్వాత హెల్త్ ఇష్యూస్ మనకి ఎక్కువగా ఉంటూ ఉన్నా, మీ నమ్మరండి, 2019లో నాకు 5 times బ్యాక్ టు బ్యాక్ నాకు ఏమంటారు జాండీస్ స్ట్రైక్ అయింది. బ్యాక్ టు బ్యాక్ 2019లో ఆ జాండీస్ వల్ల నేను 20 kgs, ఒక సంవత్సరంలో 20 kgs తగ్గిపోయాను. 20 kgs. డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళం, ఏదో మెడికేషన్ ఇచ్చేవాడు, తీసుకునే వాళ్ళం, మళ్ళీ తగ్గేది, మళ్ళీ రైజ్ అయ్యేది, తగ్గేది రైజ్ అయ్యేది. అప్పుడు చెప్పాడు డాక్టర్, ఏంటి ఎందుకు ఇన్నిసార్లు వస్తుందని వెళ్తే, అప్పుడు డాక్టర్ చెప్పిన మాట, మీరు ఏం చేస్తుంటారు అన్నాడు. అప్పుడు అడిగితే నేను చెప్పాను, ఆయన ఇవాంజలిస్ట్ అండి, ఇలా పాస్టర్గా నేను, వాళ్ళకి ఇవాంజలిస్ట్ అంటే అర్థం కాదు కదండి, పాస్టర్గా ఇలా వెళ్తూ ఉంటానండి అని చెప్పాను. అలా చెప్పినప్పుడు ఆయన అన్నమాట, మేబీ వాటర్ చేంజ్ వల్ల కూడా జాండీస్ మాటికి స్ట్రైక్ అయ్యి లివర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. యూజ్ కామన్, అన్ని ఏరియాస్లో కామన్గా దొరికే బ్రాండ్స్ కొన్ని ఉంటాయి కదా, వాటిలో ఏదైనా వాడండి అని చెప్పాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు, మీరు అనుకోవచ్చు మాకేం అనారోగ్య సమస్యలు ఉండవేమో అందుకే మేము చేస్తున్నామేమో స్వార్థ సేవ అని. లేదు, మీకంటే ఎక్కువ అనారోగ్య సమస్యలు ఆ తాకిడి మాకు ఎక్కువ ఉంటుంది, మీకంటే ఎక్కువ ఫినాన్షియల్ క్రైసిస్ మాకుంటుంది, మీకంటే ఎక్కువ శోధనలు మాకుంటాయి, మీకంటే ఎక్కువ మానసికమైన ఒత్తిడి మాకుంటుంది, మీకంటే ఎక్కువ భయంకరమైన ఏమంటారు రాజకీయాల చుట్టూ మధ్యలో మేము ఉండి దాన్ని దంచుతారు చూసారా,
అలా దంచేస్తారు మా జీవితాన్ని. అలాంటి సిచ్యువేషన్లో కూడా సేవ మానని వాడే నిజమైన క్రైస్తవుడు. మరి మీరు అలా ఉన్నారో లేదా చెప్పండి. అలా లేకపోతే మనం క్రైస్తవులం కాదు. అలాంటి క్రైస్తవులు అంటే నులివెచ్చిన జీవితంతో ఏ క్రైస్తవులు ఉన్నారో అలాంటి క్రైస్తవులకు దేవుడు పరలోకంలో అవకాశం ఇస్తాడా? ఇంతకీ ప్రకటన గ్రంథం దేని గురించి మనం ధ్యానిస్తున్నాం? నరకానికి వెళ్ళడానికా, రాకుండా ఎత్తబడ్డానికా? ఎత్తబడాలంటే ఈ లక్షణాలు మనకు ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏంటో చూద్దాం. మన రూట్ మ్యాప్లో ఫస్ట్ మనము గ్రంథకర్త గురించి చూసాము. ఆ తర్వాత గ్రంథము రాసిన టైం ఏంటి, ఎక్కడ రాశారు, దీని గురించి ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనం చూద్దాం. ఎప్పుడు రాశారంటే సింపుల్, క్రీస్తు శకం 90 నుండి 95 మధ్య కాలంలో రాసుండొచ్చు. కొందరు మాత్రం క్రీస్తు శకం 70 లోపల రాసేశారు. ఇదంతా క్రీస్తు శకం 70 లోపల అయిపోయింది అని అంటారు. కానీ చరిత్ర ప్రకారంగా కానీ బైబిల్లో ఉన్న కొన్ని మాటలు బట్టి కానీ క్రీస్తు శకం 90 నుండి 95 మధ్యలో డొమిషియన్ కాలంలో ఆయన పద్మాసు ద్వీపంలో పడివేయబడ్డాడు. హిస్టారికల్గా చూసిన క్రీస్తు శకం 90 నుంచి 95 కాలంలో మధ్య కాలంలో ఈ గ్రంథం రాయబడినట్లుగా మనకు చారిత్రక ఆధారాలు కనబడతాయి. ఇక ఎక్కడ రాశారు అని అంటే పద్మాసు ద్వీపం. ఈ పద్మాసు ద్వీపం ఎక్కడుంది? ఇది మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ సీ అని అంటాం చూసారా. మధ్యధరా సముద్రం కొన్ని సముద్రాలు కలిసే ఉంటాయి పక్క పక్కనే. ఆ మధ్యధరా సముద్రము లేదా ఏజియన్ సముద్రం అనేది వన్ ఆఫ్ ద వర్స్ట్ సీస్ ఇన్ ద వరల్డ్. భయంకరమైన అలలతో నింపబడి భయంకరమైన వాతావరణం ఉండే ఒక ప్రాంతమే ఏజియన్ సముద్రం. ఆ సముద్రంలో స్పొరాయిడ్స్ అనే ద్వీప సమూహంలో ఉన్న ఒక చిన్న దీవే పద్మాసు ద్వీపం. ఈ పద్మాసు ద్వీపంలోనికి ఎలాంటి వాడిని పంపిస్తారంటే కరడుగట్టిన పొలిటికల్ క్రైమ్స్ చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశద్రోహులుగా పిలువబడిన వారిని మాత్రమే పద్మాసు ద్వీపంలో వేసేవారు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే పద్మాసు ద్వీపం కేవలం ద్వీపం మాత్రమే కాదు, అదొక క్వారీ. అంటే వెట్టి చాకిరీ చేసేవారందరినీ వెట్టి చాకిరీ కోసం ఆ క్వారీలో ఎలా ఉంటుంది చెప్పండి. క్వారీలో ఏ రాయి నువ్వు లేచిలా రా అంటే వస్తుందా చెప్పండి? క్వారీలో పనులు అంటే ఎలా ఉంటాయి? కోటేషన్ ఉన్నాడు, హ్యాపీగా ఫ్యాన్ వేసుకొని ఎప్పుడు అదేంటి దాన్ని ఏమంటారు ఏదో పెయింట్ ఇట్లా వేసుకుంటూ ఉండేవాడు. అలా వేసుకుంటూ ఉండి ఒకసారి వినోద్ వాళ్ళతో ఇక్కడికో వాళ్ళు పని చేయడానికి ఇంటి పనికే మొత్తానికి వెళ్ళాడంట. ఈయనకు అలవాటు ఏందో ఈ పని, వినోద్ వాళ్ళకంటే అది అలవాటు. ఎందుకంటే వాళ్ళు మేస్త్రులు కాబట్టి ఇల్లు కడతారు, బరువులు మోస్తారు, అది అలవాటు. వినోద్ కంటే పెద్దోడే కోటేషన్. వెళ్ళాడు, అన్న చేస్తానన్నా అన్నాడు, వెళ్ళాడు. 2 రోజులు మళ్ళీ ఫోన్ చేశాడు. ఏమైందన్నంటే అన్న నా వల్ల అయితే లేదన్నా అని అంటున్నాడు. అది ఎవరికైనా కామన్ కదా. ఎందుకంటే ఈయన చేసే పని ఏమో వేరు, ఈయన సీదా తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు చెప్పండి? క్వారీల్లో పని చేసే దగ్గర వేస్తారు. ఇంతకీ ఎందుకు పద్మాస్లోనే ఎందుకు వేసారంటే ఒక్కొక్క రోమా ఎంపరర్కి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది పనిష్మెంట్లో కూడా. నీరో ఎలాంటి వాడు అంటే ఇప్పుడు శంకరన్నకి నీరోకి శంకరన్న నచ్చలేదు అనుకోండి, శంకరన్న ఏం చేస్తాడంటే కాల్చేసి ఆయన అరుస్తుంటే ఈయన డ్యాన్స్లు వేస్తూ ఉంటాడు. కింద మీకు కనబడుతున్నారు చూసారా, జూలియస్ అని, అగస్టస్ అని, నీరో అని, టైటస్ అని. ఈ టైటస్ అని ఆయన క్రైస్తవులను చంపాడండి. కాలువల్లో మోకాళ్ళలోతో రక్తం ప్రవహించిందంట క్రైస్తవులను చంపితే. అలాంటి భయంకరుడు. నీరోను కాల్చి చంపేసేవాడు. తర్వాత డొమిషియన్ స్టైల్ ఏంటంటే దూరానున్న ద్వీపాల్లో ఒంటరిగా వదిలేస్తాడు. సో విషపురుగులైనా చంపేయచ్చు, లేదంటే ఆకలి దప్పులతో చనిపోవచ్చు, ఏదేమైనా జరగవచ్చు. సో ఆయనకున్న ఒక శునకానందం అది. ఎందుకు పద్మాసు ద్వీపంలోకి వెళ్ళాడంటే డొమిషియన్ అనే చక్రవర్తికి ఉన్న భయంకరమైన అలవాటు ఏంటంటే ఆయన ద్వీపాల్లో వేసేవాడు. అయితే చరిత్ర చెబుతున్న వాస్తవం ఏంటంటే యోహాను భక్తున్నట ఫస్ట్ చంపడానికి మరుగుతున్న ఆయిల్ నూనెలో వేశారంట. కానీ ఆయన చనిపోలేదంట. ఏంటి ఇలా కూడా జరుగుద్దా అంటే బైబిల్లో చాలా సాక్ష్యాలను జరుగుండొచ్చు. ఆ తర్వాత చెట్టు కట్టేసి రంపంతో కోస్తే చెట్టు అయితే కోయబడింది, కానీ ఈయన దేహం మాత్రం కోయబడలేదు అని చెప్తున్నారు, చరిత్ర చెబుతున్న సాక్ష్యం. అది మీరు నమ్మిన నమ్మకపోయినా అది వేరు. కానీ ఆ తర్వాత ఇదంతా జరిగిన ఈయన చనిపోలేదు కాబట్టి ఇతను ఎక్కడ వేశారంట? పద్మాసు ద్వీపంలో వేశారు. అయితే యోహాను ఎప్పుడైతే ఇంత నమ్మకంగా పద్మాసు ద్వీపంలో ఉన్నందుకు, ఎవరైనా శ్రమల్లో ఉంటే జాగ్రత్త వినండి. ఎవరైనా శ్రమల్లో దేవుని మాటలు వినడానికి, దేవుని మాటలు ఆ ఏసీ ఆన్ చేయగలరా? ఆన్లో ఉందా? మీకు చలేస్తుందా? నాకు ఇక్కడ చెమటలు వచ్చేస్తూ ఉన్నాయి. కొంచెం సేపు ఒక 5 minutes. దేని గురించి చెప్తున్నాను? ఎవరైతే శ్రమల్లో ఉన్నారో జాగ్రత్త వినండి. శ్రమల్లో దేవుని మాటను వింటే దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే విడుదల చాలా చక్కగా ఉంటుంది. యోహాను శ్రమల్లో దేవుని మాట విన్నాడా లేదా? విన్నాడు. చరిత్ర ప్రకారంగా యోహాను డొమిషియన్ చక్రవర్తి చనిపోయిన తర్వాత మరలా ఆయన ఎఫెస్లోనికి వెళ్ళిపోయాడు, కొనిపోబడ్డాడు. ఎఫెస్లోనూ ఆయన చనిపోయాడు. ప్రస్తుతం ఆయన సమాధి కూడా ఎఫెస్లో ఉంది. ఇప్పుడు మీకు ఒక పిక్చర్ చూపిస్తాను చూడండి. పద్మాసు ద్వీపంలో యోహాను బంధించిన గుహ ఇది గుహ. సో ఇప్పుడు మనము ఎవరు రాశారో చూసాం.
ఆయన స్పెషాలిటీస్ చూసాం, ఎప్పుడు రాశారో చూసాం, తర్వాత ఎక్కడ రాశారో అక్కడే ఎందుకు రాయాల్సి వచ్చింది అని కూడా మనం చూసాం. ఆ నెక్స్ట్ మనము దేని గురించి ధ్యానించాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం యొక్క బేసిక్ ఇంట్రడక్షన్, ఇంపార్టెంట్ స్పెషాలిటీస్, బ్యాక్ తర్వాత టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ఆ తర్వాత డివిజన్. ఇది చూసిన తర్వాత మనం విలువల్లోనికి వెళ్ళిపోతాం. జాగ్రత్తగా విందాం. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళిపో. ప్రకటన గ్రంథం యొక్క సాధారణ పరిచయం మీకు చెప్పాలి అని అంటే, బైబిల్లో అన్నిటికంటే ఓపెన్ చేయడానికి ఈజీగా ఉండే బుక్ ప్రకటన గ్రంథమే. అన్నిటికంటే అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండే బుక్ కూడా. కొత్తగా బైబిల్ పట్టుకున్నవాడిని కూడా, అంటే ఒక నెల లేదా నెల 2 నెలలు అప్పుడే క్రైస్తవ్యంలోనికి వచ్చి 1-2 నెలలు బైబిల్తో సహవాసం చేసినవాడు కూడా ప్రకటన గ్రంథం ఓపెన్ చేయడానికి తక్కువ ఓపెన్ చేస్తాడు. కానీ 20 సంవత్సరాలు దాటిన వాళ్ళని కూడా ప్రకటన గ్రంథం ఎక్స్ప్లెయిన్ చేయండి అనండి, మాకు తెలియదండి అంటారు. నేను చెప్పినట్టే, నిజంగా తెలియదు. సో ప్రకటన గ్రంథానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఓపెన్ చేయడానికి ఈజియెస్ట్ బుక్, అర్థం చేసుకోవడానికి మాత్రం ద వెరీ హార్డెస్ట్ బుక్. దీనికి గ్రీకు పదం, ప్రకటన అనేది యాక్చువల్గా ప్రత్యక్షతల గ్రంథము అని అంటారు. గ్రీకు పదం అపోకలిప్సిస్ అనే పదం నుంచి తర్జుమా చేయబడింది. దాని అర్థం అన్వెయిలింగ్ లేదా ముసుగు తీయడం లేదా ప్రత్యక్షపరచడం లేదా తెలియపరచడం అనే అర్థాలు వస్తూ ఉంటాయి. దానియేలు గ్రంథానికి, ప్రకటన గ్రంథానికి, జకరియా గ్రంథానికి, ప్రకటన గ్రంథానికి చాలా కనెక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో దీనికి ముద్ర వేయొద్దు, ముద్ర తీయొద్దు అని చెప్తాడు. కాలం ఇంకా సమీపం కాలేదు, ముద్ర తీయొద్దు అని చెప్తాడు. కానీ ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి కాలం సమీపమైంది, ఇక ఈ గ్రంథానికి ముద్ర వేయొద్దు అని చెప్తాడు. సో దానియేలు గ్రంథానికి, ప్రకటన గ్రంథానికి చాలా 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 రిలేషన్స్ ఉన్నాయి. మనం వాటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి దీనికి సంబంధించిన ప్రాముఖ్యమైన విషయాలు, ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి, 404 వచనాలు ఉంటాయి, 278 పాత నిబంధన ప్రస్తావనలు ఉన్నాయి. సో ఈ మాట చెప్తున్నందుకు మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఖచ్చితంగా మీకు ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా బైబిల్ మీద ఏదో కొంతైనా నాలెడ్జ్ ఉండాల్సిందే. ఎందుకు? ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి? 404 వచనాలు ఉంటే అందులో మోర్ దాన్ 50% 278 పాత నిబంధన గ్రంథ ప్రస్తావనలు ఉన్నాయి. అది మాత్రమే కాదు, ప్రకటన గ్రంథానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే, కొత్త నిబంధనలో ఉన్న ఏకైక ప్రవచన గ్రంథం ఇది. కొత్త నిబంధనలో ఉన్న ఏకైక ప్రవచన గ్రంథం. పాత నిబంధనలో మనకు 17 ఉంటాయి. ఇందులో దానియేలు, జకరియా, హెజ్కేలు గ్రంథాల విషయాలు ఎక్కువగా ప్రస్తావనలోకి వస్తాయి. బైబిల్లో అత్యధికముగా అలంకారాలతో నింపబడిన పుస్తకం ఇది. అలంకారాలు అంటే మీకు ఉదాహరణకు 2 మాటలు చెప్తాను. అరే ఏదైనా 2 మాటలు చెప్పు అంటే వచ్చి 2 అని చెప్పేసి వెళ్ళిపోతే అట్లా. 2 అనేది ఏంటి ఇక్కడ? అలంకారం కదా. 4 రాళ్ళు వెనకేసుకుంటారా బాగా శక్తి ఉన్నప్పుడే అనగానే 4 రాళ్ళు తీసి వెనకేసాం అనుకోండి, ఆనిముత్యం అంటారు దాన్ని, అలాంటి వాళ్ళని. అంతే కదా, అలంకారాలను అర్థం చేసుకోవాలి. అంతే కదా. సో ప్రకటనలో అలాంటి అలంకారాలు చాలా ఉన్నాయి. అది మాత్రమే కాదు, ఆదికాండము బైబిల్లో ఎక్కువగా దాడికి గురవుతున్న గ్రంథాలు ఏం చెప్పనా? ఒకటి ఆదికాండము, రెండవది ప్రకటన గ్రంథం. ఆదికాండమేమో అన్యుల వల్ల దాడికి గురవుద్ది. ఎందుకు? ఆదికాండాన్ని నిర్వీర్యం చేస్తే బైబిల్ నిర్వీర్యం చేసేయచ్చు. ప్రకటన గ్రంథం అర్థం అవ్వకుండా చేస్తే సాతానంతం అర్థం అవ్వకుండా చేయొచ్చు. ఇది సాతాను యొక్క ఎత్తుగడ. ఆదికాండాన్ని పడగొట్టేమో పునాది ఆదికాండం బైబిల్కి కదా. ఈ ఆదికాండాన్ని పడగొట్టేమంటే టోటల్గా బైబిల్ పడగొట్టేయచ్చు. ప్రకటన గ్రంథం అనేది ఎలాంటిది అంటే స్లాబ్ లాంటిది. ఇల్లంతా బాగుండి స్లాబ్ ఒకటి కూలిపోయింది అనుకోండి, ఏం సుఖమే కదా. స్లాబ్ ఇంపార్టెంట్ కదా. నిన్ననే వినోదాలు స్లాబ్ వేసి వచ్చారు ఇక్కడికి. ఆ స్లాబ్ తీసేయడానికి చాలా ప్రయత్నాలు. అందుకే ఆదికాండాన్ని నిర్వీర్యం చేయడానికి అన్యులను పట్టుకున్న సాతాను ప్రకటన గ్రంథాన్ని నిర్వీర్యం చేయడానికి అన్యులను కదా ఎవరిని పట్టుకున్నాడు చెప్పనా? క్రైస్తవుల్ని పట్టుకున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం మీద సుమారు, ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు అది, ప్రకటన గ్రంథం మీద సుమారు 1500 కామెంటరీలు ఉన్నాయంటే చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తా ఉంటారు. సో అంత ఈజీగా ఎవరి మాటలు నమ్మకండి, ఈవెన్ నేను చెప్పినా కానీ నమ్మకండి. స్టడీ చేసి చెప్తాను, సంఘానికి అసత్యం రాకూడదనే నేను తీసుకుంటాను. కానీ నన్ను కూడా మీరు బైబిల్ విషయంలో గుడ్డిగా నమ్మకూడదు. పౌలు శీలలు వాక్యం చెప్తుంటేనే వాళ్ళు నమ్మలేదు పౌలు శీలని. సో వాళ్ళతో పోలిస్తే అది ఆఫ్ చేసేసుకోండి. పౌలు శీలలు చెప్తుంటేనే వాళ్ళంత గుడ్డిగా నమ్మనప్పుడు ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ వాళ్ళతో పోల్చుకుంటే మీరు కూడా నన్ను గుడ్డిగా నమ్మకండి. నన్ను గుడ్డిగా నమ్మారనుకోండి, ఒకవేళ నేను గుడ్డివాడిని అయితే మీరు కూడా చలో నేను ఒకేళ్ళ నరకంలో పడ్డాను అనుకోండి, ధర్మన్న ఎట్లండి పక్కకు వచ్చేయండి, శంకరని ఇలా వచ్చేయండి, చెల్లి ఎట్లమ్మా ఇలా వచ్చేయండి, అందరం కలిసి ఇంకా నరకంలో ఓడిపోయాక. సో ఎవరిని విశ్వాసం దగ్గర గుడ్డిగా నమ్మకండి. ఇక ఈ గ్రంథ సారాంశంలో మెయిన్గా పరమగీతములకు దీనికి ఒక చిన్న లింక్ ఉంది. పరమగీతములు దేని గురించి ఉంటుంది చెప్పండి? ఎక్కువగా ప్రేమ గురించి ఉంటుంది కదా. లవ్ బిట్వీన్ అ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్
వీళ్ళ మధ్య ప్రేమ గురించి ఉంటుంది. కానీ ప్రకటన గ్రంథం ఇట్స్ ఆల్ అబౌట్ మ్యారేజ్. సో పరమగీతంలో ప్రేమ గురించి సారాంశం అయితే ప్రకటన గ్రంథం దేని గురించిన సారాంశం? పెళ్లి గురించిన సారాంశం. ఒకవేళ ఈ పెళ్లి గురించిన సారాంశం మనకు అర్థం కాలేదనుకోండి, దేవుడు నిజంగా పెళ్లి చేస్తాడు మనకి. ఈ పెళ్లిలోకి వెళ్తే మనకు మంచిది, గొర్రెపిల్ల వివాహోత్సవం అని ఉంటుంది, ఆ వివాహంలోనికి మనం వెళ్తే మంచిది. ఆ వివాహంలోనికి వెళ్ళకుండా ఇష్టానుసారంగా బతికేమనుకోండి, అప్పుడు దేవుడు ఇంకో పెళ్లి చేస్తాడు. ఆ పెళ్ళి ఏంటో మీకు తెలుసు. ఏదో లారీతో ముద్దు పెట్టించడమో, ట్రైన్తో కిసిప్పించడమో, లేదా పైనుంచి చిన్న రాయి ఆస్ట్రాయిడ్ లాంటిది వదిలేయడమో, మేబీ అలాంటివి జరిగితే అనుకోండి. అక్కర్లేదు, పెద్ద పెద్ద కూడా అక్కర్లేదు. ఒక చిన్న దోమతో అలెగ్జాండర్ చచ్చిపోయినట్టుగా మనకు కూడా ఏదో ఒకటి అవ్వచ్చు. సో ఇందులో ఇంకా చెప్పాలి అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాల్లో ఇందులో సంఖ్యలకు ఎక్కువైన ప్రాధాన్యత ఇవ్వబడింది. తర్వాత ఆదికాండానికి ప్రకటన గ్రంథానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ తర్వాత యేసు ప్రభు వారికి ఈ గ్రంథంలో ఉన్న బిరుదులు ఇక బైబిల్లో ఉన్న ఏ గ్రంథంలో లేవు. సుమారుగా 32 టైటిల్స్ ఉంటాయండి యేసు ప్రభు వారికి ఈ గ్రంథంలో. అందులో 9 నేను ఈరోజు చెప్పేస్తాను, మిగిలిన ఎన్ని ఉంటాయి అన్ని అది మీకు హోంవర్క్, మీరు చదువుకొని రాసుకొని రావాల్సిందే ఖచ్చితంగా. సో ఎన్నున్నాయి చెప్పండి? సుమారుగా 32 ఉంటాయి. అందులో నేను మీకోసమని జాలిపడి 9 నేను రాసుకొని వచ్చాను, మిగతా అన్ని మీకు హోంవర్క్ ఇచ్చేస్తున్నాను. ఇందులో అంకెలకు ప్రాధాన్యత ఇవ్వబడిందని చెప్పాను కాబట్టి ఎక్కువగా మనకు కనబడే సంఖ్యలు 1 7 చూస్తున్నారుగా, చదవండి. 7, నెక్స్ట్ ఇది 12, ఆ తర్వాత 24, ఆ తర్వాత 4, ఆ తర్వాత కొన్ని సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. అందులో 7 అనేది ప్రకటన గ్రంథంలో ఎక్కువగా 54 సార్లు 7 అనే ఆ సంఖ్య మనకు ప్రకటన గ్రంథంలో తెలియజేయబడుతుంది. 1 7 సంఘాలు, చదవండి, మీరే చదవండి, ఇక నేను చదవండి. 7 సంఘాలు, రైట్, 7 ముద్రలు, 7 కొమ్ములు, 7 కన్నులు, 7 బూరలు, 7 ధ్వనులు, 7 శిరస్సులు, 7 పత్రికలు, 7 పాత్రలు, 7 తెగుళ్ళు, 7 కొండలు, 7 ధన్యతలు, 7 న్యాయ తీర్పులు, 7 నూతనమైన. ఆ తర్వాత 12 కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. 12 గోత్రాలు, 12 గుమ్మాలు, 12 పునాదులు, 12 కొండలు, 12 నక్షత్రాల కిరీటము, 12 అపోస్తలు, 12 ముత్యములు, 12 కాపులు. నెలకు ఒక కాపు అంటే మన ఏరియాలో అది కాదు, మీరు మళ్ళీ ఈ క్యాస్ట్లోకి వెళ్ళకండి, దానికి మనకి చాలా దరిద్ర క్యాస్ట్ సంఘానికి ఎప్పుడు అంటించద్దు. తర్వాత 24 పెద్దల గురించి ఉంటుంది. కొందరు చెప్పే మాట ఏంటంటే, మీకు అర్థమవడానికి చెప్తున్నా, 24 పెద్దలు ఎవరో కాదు, ఆదాము నుంచి అజ్ఞాన కాలం ఉంది చూసారా, అజ్ఞాన కాలంలో ఉన్న పరిశుద్ధులని కొందరు అంటారు. అది ఎంతవరకు నిజమనే తర్వాత దాని గురించి ఆలోచించేటప్పుడు ఆలోచిద్దాం. ఆ తర్వాత 4 విషయానికి వస్తే 4 జీవులు, 4 గుర్రాలు, 4 బంధించబడిన దూతలు, వీటి గురించిన ప్రస్తావన. ఈ 4 దగ్గరకు వచ్చేసరికి ఇది ధర్మశాస్త్ర కాలానికి సంబంధించినది కొందరు చెప్తారు. అది కరెక్టా కాదా అయిన తర్వాత ఆలోచిద్దాం. ఆ తర్వాత మనకు కనబడే సంఖ్య ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలన, 7 తర్వాత 666, ముఖ్యంగా 666 గురించి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తా. 666కి బార్ కోడ్కి ఎలాంటి సంబంధం లేదు. 666కి బార్ కోడ్స్కి, 666కి కరోనాకి, 666కి ఆధార్ కార్డులకి ఎలాంటి సంబంధం లేదు. ఒక సేవకుడు అన్నాడంట, 666 ఆధార్ కార్డు మీరు తీసుకోకూడదు అన్నాడంటే, ఇప్పుడు ఆయనకు ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డుకి 666కి అసలు ఏమాత్రము సంబంధం లేదు. తర్వాత బార్ కోడ్స్కి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. ఇది కంప్లీట్ ఒక అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు, కానీ ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇన్ఫర్మేషన్ మీకు దాని గురించి ఇస్తున్నాను. తర్వాత 144,000 మంది గురించి ఉంటుంది. వీళ్ళెవరు అదంతా మనం తర్వాత చూద్దాం. ఆ నెక్స్ట్ స్లైడ్లోనికి వెళ్ళిపోదాం. ఆ తర్వాత ఆదికాండానికి ప్రకటన గ్రంథానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, 1 ఆదికాండంలో సముద్రం అవసరం ఉంది, సముద్రం చేయబడింది. ప్రకటన గ్రంథంలో సముద్రాలు ఇక ఉండవు, నదీ తీరాలు కానీ అవన్నీ అవసరం లేదని దేవుడు చెప్పాడు. ఆదికాండంలో మనకు కనబడుతున్న దంపతులు లేదా వివాహము ప్రారంభంలో మనుషుల మధ్య జరిగితే, ప్రకటన గ్రంథంలో వివాహము దేవునికి సంఘానికి మధ్యలో జరుగుతుంది. ఆదికాండంలో సూర్యచంద్ర నక్షత్రాల అవసరత ఉంది, కానీ ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి దేవుడు చెప్తాడు, ఇక మీదట ఏ సూర్యుడు కానీ ఏ నక్షత్రం కానీ ఇక్కడ ఆ అవసరం లేదు అని చెప్తాడు. ఆదికాండంలో జీవవృక్షం నుంచి దేవుడు మనుషులను దూరపరిచాడు, కానీ ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి దేవుడు చెప్తున్నాడు ఏమని, జీవవృక్షం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. ఆదికాండంలో శాపము భూమి మీదకి ప్రవేశించింది, కానీ దేవుడు అంటాడు ఇక శాపం అన్నది మీకు ఉండదు అని ప్రకటన
ప్రకటన గ్రంథంలో చెప్తాడు. ఆది కాండంలో అపవాది పుట్టుక మనకు కనబడుతూ ఉంది, కానీ ప్రకటన గ్రంథంలో అపవాది యొక్క అంతం మనకు కనబడుతుంది. ఆది కాండంలో భూమి ప్రక్షాళన జరిగింది నోవహు టైంలో కదా, కానీ ఇక్కడ భూమి ప్రక్షాళన కాదు, భూమి మార్పు జరుగుతుంది. టోటల్గా నూతనమైన ఆకాశం, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. ఇంకో విషయం చెప్తున్నాను, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి విషయంలో కూడా అంత ఈజీగా ఏ డాక్ట్రిన్ పడితే ఆ డాక్ట్రిన్ అంత ఈజీగా నమ్మకండి. కంప్లీట్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అది. నెక్స్ట్ వచ్చేసి ఆది కాండంలో పట్టణ నిర్మూలన జరిగింది, సొదొమ గొమొర్రా పట్టణాలు. కానీ ప్రకటన గ్రంథంలో నూతన యెరూషలేం పట్టణ నిర్మూలన కాదు, అది నిర్మాణము జరుగుతుంది. ఆ తర్వాత గ్రంథ ముగింపులో విశ్వాస పరిస్థితి ఏంటి అని అంటే, యాకోబు చనిపోయిన తర్వాత అందరూ ఏడుస్తారు ఆది కాండంలో, కానీ ప్రకటన గ్రంథం చివరికి వచ్చేసరికి దేవుడు చెప్పే మాట, ఆయనే మీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాను అని చెప్పారు. ఇది ఆది కాండం ప్రకటన గ్రంథం గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్లో కొంత. ఆ తర్వాత ప్రభువుకున్న బిరుదులు ఏమేమి ఉన్నాయి? 32 టైటిల్స్ ఉన్నాయి, అందులో 9 నేను చెప్తున్నా. 9 అంటే మీరే గట్టి చదవండి. ఒకటి క్రీస్తు అనేది ఆయన బిరుదు. నెక్స్ట్ నమ్మకమైన మంచి సాక్షి, మృతుల్లో నుండి ఆది సంపూర్ణిగా లేచినవాడు, భూపతులకు అధిపతి, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు, ఆల్ఫా ఒమేగా, సర్వాధికారి అయిన దేవుడు, మనుష్య కుమారుడు, జీవించువాడు. ఇది యేసు ప్రభు వారికి ప్రకటన గ్రంథం, అందులోనూ మొదటి అధ్యాయంలో ఉన్న బిరుదులు. నేను ఓన్లీ మొదటి అధ్యాయం గురించి చెప్పబోతున్నాను కాబట్టి కేవలం మొదటి అధ్యాయం గురించి మాత్రమే నేను రాసుకొని వచ్చాను. ఇక తర్వాత పాత నిబంధన ప్రస్తావనలు, ఇది చాలా ఇంపార్టెంట్. నేను పేర్లు చదువుతా ఉంటాను, మీరు ప్రస్తావనల సంఖ్య చదువుతుండండి. ఓకే, ఆది కాండంలో ఆది కాండం నుండి ఎన్ని ప్రస్తావనలు ఉన్నాయి ప్రకటన గ్రంథానికి? నిర్గమకాండం నుండి, లేవియకాండం నుండి, సంఖ్యాకాండం నుండి, ద్వితీయోపదేశకాండం నుండి, యెహోషువ, న్యాయాధిపతులు, 2వ సమూయేలు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతములు, నెహమ్యా, కీర్తనలు, సామెతలు, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, హోషయ, యోవేలు, ఆమోసు, హబకుకు, జఫన్యా, జకర్యా, మలాకి. చూడండి, పాత నిబంధనలో ఉన్న ఈ గ్రంథాలకు ప్రకటన గ్రంథంలో కొన్ని ఏమంటారు లిటరల్ సెన్సెస్ మనకు కనబడతా ఉంటాయి. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్పానంటే, ప్రకటన అర్థం అవ్వాలంటే బైబిల్ ఖచ్చితంగా, బైబిల్ బెబ్బే అంటే ప్రకటనలో కూడా ప్రకటన మిమ్మల్ని చూసి అబ్బే అంటుంది అంతే. సో ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ ఏంటి అంటే, చాలామంది, మీరు ఎంతమంది విన్నారు నాకు తెలియదు కానీ చాలామంది ఒక టైటిల్ పెట్టుకుంటారు వారికి వారు, ప్రకటన గ్రంథం స్పెషలిస్ట్ అని. అది అసలు ఇంపాసిబుల్. ప్రకటన గ్రంథానికి మాత్రమే స్పెషలైజ్డ్ ఉండదు, ఎందుకంటే ప్రకటన గ్రంథం అన్నిటితో లింక్ అయ్యి ఉంది. సో ఒకవేళ నేను ప్రకటన గ్రంథం స్పెషలిస్ట్ అని నేను చెప్పుకోవాలంటే మిగిలిన 65 పుస్తకాలకు కూడా నేను ఏమై ఉండాలి? డ్రైవింగ్ వచ్చా బ్రదర్ అంటే బ్రేక్ వేయడం వచ్చండి అన్నాను అనుకోండి, ఆ డ్రైవింగ్ వచ్చినట్టు బ్రేక్ వేయడం వచ్చినట్ట. మీకు డ్రైవింగ్ వచ్చి అంటే రైట్ ఒక్కటి తిప్పుతానండి, స్టీరింగ్ లెఫ్ట్ రాదండి అంటే సరైన మార్గమేనది? సరైన విధానమేనా? సరైన విద్యనా? సో ఎవరైనా సరే మీకు ఏ గ్రంథంలో స్పెషలైజేషన్ చేశారంటే నేను ప్రకటన గ్రంథం స్పెషలిస్ట్ బ్రదర్ అంటే నమ్మకండి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో స్పెషలైజేషన్ చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా మిగిలిన 66 పుస్తకాల్లో కూడా స్పెషలైజేషన్ చేసి ఉండాలి. సో ఒకవేళ మీకు ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలి అంటే బైబిల్ కూడా బాగా అర్థం అవ్వాలి. సో నేను చిన్నగా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు మీరు నాన్నే ఫాలో అవుతూ మీకు ఏం అర్థం అవ్వదు. మీరు ఇది చదువుతూ ఇంకోవైపు మీరు ఏం చేస్తూ ఉండాలి? బైబిల్ మీద కూడా ధ్యాస పెట్టాలి. ఇక నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్లైడ్లో టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ అని చెప్పాను కదా. ఒకటి, ప్రకటన గ్రంథాన్ని 4 విధాలుగా వివరిస్తున్నారండి. ఒకటి, ప్రీట్రిస్ట్లు అనేవారు ఉన్నారు. రెండవది హిస్టారిసిస్ట్లు అనేవారు ఉన్నారు. తర్వాత ఐడియలిస్ట్ అనేవారు ఉన్నారు. తర్వాత ఫ్యూచరిస్ట్. అంటే ప్రకటన గ్రంథం ప్రీట్రిస్ట్ అంటే మీరు ఎంతమంది ప్రీట్రిస్ట్ అనే పేరు విన్నారు? ప్రీట్రిస్ట్ అంటే అర్థం ఏంటి చెప్పని? ఇక రాకడ లేదు, రాకడ అయిపోయింది, ఇక భూమి ఏమాత్రమూ అంతమవ్వదు అని చెప్పి సుమారుగా 10-12 సంవత్సరాల క్రితం వీరితో నాకు చిన్న డిబేట్ కూడా కాదు, ఒక హెల్త్ డిస్కషన్ జరిగింది. వారి సారాంశం అంతా ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము రాకడ గురించి కాదు, అది ఒక రహస్య రాకడ, అది అయిపోయింది. AD 70తో టోటల్గా క్లోజ్ అయిపోయింది. ఇక ఏమాత్రం తెగుళ్ళు ఉండవు. ప్రకటన గ్రంథం అంతా AD 70తో క్లోజ్ అయిపోయింది. 666 అంటే ఎవరో కాదు, నీరో చక్రవర్తి గురించి. సో క్రూర మృగమన్న నీరో చక్రవర్తే. ఇక దీనికి ఇంకా ప్రకటన గ్రంథం ఇప్పుడు అప్లై అవ్వదు అని చెప్పేవారు వారు ప్రీట్రిస్టులు. కానీ అది బైబిల్ ఎంత మాత్రం సపోర్ట్ చేస్తుందంటే దాన్ని బైబిల్ అంతగా సపోర్ట్ చేయట్లేదు. ఆ తర్వాత హిస్టారిసిస్టులు ఉన్నారు. అంటే ఈ ప్రకటన గ్రంథంలో తెగుళ్ళు కానీ ఇవన్నీ భవిష్యత్తుకు సంబంధించినవి కాదు, అంటే రేపొద్దున వేరే లోకం రావడం అది కాదు. ఇప్పుడు సంఘకాలం ఏదైతుందో ఈ సంఘకాలంలో జరుగుతున్న, మనం ప్రస్తుతం ఉన్న కాలంలో జరిగే తెగుళ్ళ గురించి రాయబడిన గ్రంథము
అంటే చరిత్ర నుండి అపోస్తలుల దగ్గర నుంచి ఇప్పటివరకు జరగబోతున్న చరిత్ర మాత్రమే అని చెప్పేవారు కొందరు. ఇది కూడా బైబిల్ అంతగా, ప్రకటన గ్రంథం అంతగా దీన్ని అంగీకరించట్లేదు. ఆ తర్వాత ఐడియలిస్ట్ అనేవారు ఉన్నారు. అంటే ప్రకటన గ్రంథంలో యుద్ధాలు జరుగుతుంటే చూసారా, క్రూర మృగం అంటారు, ఘట సర్పం అంటారు, సూర్యుని ధరించిన స్త్రీ అంటారు, హర్మగెద్దోను యుద్ధం అంటారు, గోగు మాగోగులు యుద్ధం అంటారు. ఇవన్నీ చదివి వాళ్ళన్న మాట ఏంటంటే, ఇవన్నీ మీరు లిటరల్ సెన్స్లో తీసుకోకండి. యుద్ధము దేవుడి దగ్గర మంచిని తీసుకోండి, ఈ ఘట సర్పాల దగ్గర చెడుని తీసుకోండి. ఈ లోకంలో మంచికి చెడుకు జరుగుతున్న యుద్ధం గురించే మాట్లాడాడు తప్ప దీంట్లో ఆలోచించాల్సిన, ఎక్కువగా అనవసరంగా రాద్ధాంతం చేయాల్సిన విషయాలు ఏమీ లేవు అని చెప్తారు. కానీ వాస్తవం ఏంటంటే ప్రకటన గ్రంథంలో కళ్ళు చెదిరిపోయని భవిష్యత్తు కార్యక్రమాలు దా ఉన్నాయి. ఇప్పుడు ప్రకటన గ్రంథం మనకు అర్థమవుతే మనకు రాకడ గురించిన కంప్లీట్ అవగాహన మనకు వచ్చేస్తుంది. అసలు యేసుప్రభు వారు ఎలాంటి వాడు, యేసుప్రభు వారు ఎప్పుడు అంటే ఆ సూచనలు బట్టి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. సో ప్రకటన గ్రంథం అనేది క్రైస్తవ సమాజానికి ఇంపార్టెంటా అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మన పోకడ గురించి తెలియజేస్తుంది, ఇది ఆయన రాకడ గురించి తెలియజేస్తుంది, ఇది గొర్రెపిల్లతో వివాహోత్సవానికి సిద్ధపరుస్తుంది, ఇది పాపానికి దూరంగా మనల్ని తీసుకుని వెళ్తుంది, ఇది మనల్ని అందరినీ పరలోకానికి చేర్చడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది, నరకంలో పడిపోకుండా ఉండడానికి మనందరికీ సహాయం చేస్తుంది. కాబట్టి ప్రకటన గ్రంథము ఖచ్చితముగా ప్రతి విశ్వాసికి, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి విశ్వాసికి అవసరమైన గ్రంథం. అండ్ ఇంకో విషయం చెప్పనా, చాలామంది ప్రకటన గ్రంథాన్ని చదవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకు? అర్థం కాదు కదా అని. నేను ఒక మాట చెప్తాను, మీకు అర్థమయ్యేంత చదవండి, మళ్ళీ చదవండి. అర్థం కాని వదిలేసి ఏదైనా సేవకులను అడగండి. కానీ అర్థం కాదు కదా అని చదవకపోవడం అనేది చాలా 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 పెద్ద తప్పు. మాసిపోతే నేను బట్టలు వేసుకోకుండా మానేస్తున్నాను చెప్పండి, మనకు తెలియదు. ఇప్పుడు మీరు వైట్ షర్ట్స్ వేసుకున్నారు, మాసిపోవా? ఎలా మాసిపోతే వేసుకోకుండా వస్తారా కదా? మనం చేయాలి, కొన్ని పనులు చేయాలి ఖచ్చితంగా. సో అందులో ప్రకటన గ్రంథాన్ని మీరు బాగా చదవండి. ఎందుకంటే తన దాసులకు ఇవ్వబడిన గ్రంథం ఏది? ప్రకటన గ్రంథం. మీరు ఆయన దాసులైతే ఈ గ్రంథం మీకోసమే. నేను కాదు బ్రదరు, నాకు అపవాది నా బాస్ అంటే అసలు మీకు ఈ గ్రంథానికి ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే మీ బాస్కి ఇక్కడ చితక్కొట్టే పెళ్ళిళ్ళు చాలా జరుగుతాయి ఇందులో. సో మీ బాస్ మరి చాలా డేంజర్లో ఉంటాడు కాబట్టి దీన్ని చదవకండి. ఇక ప్రకటన గ్రంథాన్ని విభజనకు వచ్చేసరికి బేసిక్గా, మోడరేట్గా, ఎక్స్ట్రీమ్గా నేను చెప్తాను. ఇంతకీ ప్రకటన గ్రంథంలో ఏముంది అంటే, ఒకటి మొదటి అధ్యాయం క్రీస్తు మహిమ గురించి ఉంటుంది, 2-3 అధ్యాయాలు సంఘం గురించి ఉంటుంది, తర్వాత ఉన్న ఎన్ని అధ్యాయాలు అయితే ఉన్నాయి 4 నుండి 22 వరకు ఆయన రాజ్యము గురించి ఉంటుంది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక మోడరేట్కి వచ్చేసరికి క్రీస్తు మహిమ గురించి మొదటి అధ్యాయంలో, సంఘాల స్థితి గురించి 2-3 అధ్యాయాల్లో, పరలోకం మరియు గొర్రెపిల్ల దర్శనాల గురించి 4-5 అధ్యాయాల్లో, అంత్యకాల సూచనల గురించి 6 నుంచి 16 అధ్యాయాల్లో, శత్రువుపై విజయం గురించి 17-18 అధ్యాయాలు, 17 నుంచి 20 అధ్యాయాల్లో, నిత్యత్వము గురించి 21-22 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. ఇక ఎక్స్ట్రీమ్గా అసలు ఏంటి ప్రకటన, వాట్ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్ అని అంటే, మొదటి అధ్యాయం చెప్పండి దేని గురించి, 2-3 అధ్యాయాలు, 4-5 అధ్యాయాలు, 6-7 అధ్యాయాలు, 7 ముద్రలు, 8-11 అధ్యాయాలు, 7 బోర్లు, తర్వాత ఉన్న 2-3 అధ్యాయాలు ఘటసర్పం మరి అంత్యకాల సూచనలు, ఆ తర్వాత 15-16 అధ్యాయాలు 7 ఉగ్రత పాత్రలు, తర్వాత 17-18 అధ్యాయాల్లో బబులోను అని కనబడింది. యాక్చువల్గా బబులోను గురించి కాదు, రోమా సామ్రాజ్యం గురించి. బబులోను గురించి కాదు, అది బబులోన్ అని ప్రస్తావించబడినప్పటికీ ఆ బబులోను దేనికి సాదృశ్యం అంటే రోమా సామ్రాజ్యం గురించి సాదృశ్యం. ఇక ఆ తర్వాత 21 నుంచి 22 వరకు గొర్రెపిల్ల వివాహోత్సవం, ద టైమ్ వీఆర్ వెయిటింగ్ ఫర్, దానికోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. గొర్రెపిల్ల వివాహోత్సవం, పరిశుద్ధ పట్టణం గురించి ఉంటుంది. ఇక చివరిలో వచ్చేసరికి దీవెనలు మరియు హెచ్చరికలు. ఇది ప్రకటన గ్రంథం గురించి అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇంత నేను రాసుకోవడానికి, ఇంత నేను స్టడీ చేయడానికి నాకు పట్టిన టైం రోజుకి 6 కంటే ఎక్కువ గంటలు. నేను 1 గంట కూడా తీసుకున్నట్లున్నాను. అంటే చెప్పడానికి అంత స్టడీ చేసి వచ్చినప్పుడు మీరు కూడా దానికి ఫాలో అయితే ఇంకా మంచిది కదా, ఇంకా ఆసక్తిగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జస్ట్ మనం బేసిక్స్లో ఉన్నాం. నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం ఒక్కొక్క టాపిక్ వైజ్గా మనం వెళ్ళి కళ్ళు చెదిరని భయానకమైన సందేశాలు కూడా మనం చూడబోతున్నాం. అందులో వేటి గురించి మనం ధ్యానించబోతున్నామో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒకసారి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపో. నెక్స్ట్ రైట్. ఇందులో చూడండి 37 విషయాలు, అన్ని గంట ప్రసంగాలు కాదు. ఈ 7 సంఘాలు అయితే 1 గంట అవ్వచ్చు, 2-3 కలిపి ఇంకో గంట అవ్వచ్చు. అలా అన్ని గంట ప్రసంగాలు 37 వారాలని కాదు, మేబీ ఒక 10 వారాలు లేదా 12 వారాల్లో ఒక్కొక్క అంశముగా దాన్ని కంప్లీట్ చేయొచ్చు. అయితే మొదటిగా ప్రభు దినం అని కనబడుతుంది. ఆ ప్రభు దినం అంటే ఏంటో మనం చూడబోతున్నాం. తర్వాత 7 సంఘాల చరిత్ర, దాని గురించిన పాఠాలు,
తెల్లరాయి అని ఒకటి ఉంటుంది, దాని దేనికి సాదృశ్యం? వేకువ చుక్క, శోధన కాలము, 24 పెద్దలు ఎవరు, 4 జీవులు దానికి దేనికి సాదృశ్యము, 7 ముద్రలు అంటే ఏంటి, ముద్రలు విప్పుతుండగా జరుగుతున్న సందర్భాలకి నేటికి అసలు లింక్ ఏంటి, తర్వాత నక్షత్రములు రాలటం అంటే ఏంటి, అసలు నక్షత్రాలు రాలడం అంటే ఏంటి. ఎందుకంటే బేసిక్ క్రిస్టియన్కి కూడా అర్థమయ్యే ప్రతి దాన్ని నేను తీసుకొని వచ్చి, ఎందుకంటే కరుణాకర్ సుగుణ గారు ఇలాంటి వారు బైబిల్ని ఇలాంటివి చదివి నక్షత్రాలు భూమి మీద రాలేంట్రా, బైబిల్లో వీళ్ళకి ఏం తెలియక రాశారా, నక్షత్రము సూర్యుడి కంటే చాలా పెద్దది, అలాంటిది ఎన్నో నక్షత్రాలు భూమి మీద రాలితే కొండల్లో మేము దాక్కుంటాం, కొండలను అడిగారంట, ఈ బైబిల్లో రాసిన వాళ్ళకి ఏమి బుద్ధి లేదని మాట్లాడుతూ ఉంటారు కదా. ఇందుకే అందులో బైబిల్లో ప్రస్తావించబడిన నక్షత్రాలు అంటే ఏంటి, అవి తెలియని వాళ్ళు బుద్ధిహీనులు, మనం కాదు కదా. సో వాటి గురించి అన్నిటి గురించిన డీటెయిల్స్, దేవుడి ముద్ర గల వేరొక దూత, 1,44,000 మంది ఎవరు, మాచిపత్రి అని పేరు కలిగిన దేవదూత అసలు ఎవరు, తర్వాత బూరలు ఊదడం అంటే ఏంటి, ఒకే సమయంలో విడవబడిన నలుగురు దూతలు ఎవరు, 3 శ్రమలు కనబడుతున్న 9వ అధ్యాయంలో కనబడుతున్న 3 శ్రమలు, 10వ అధ్యాయంలో కనబడుతున్న 7 ఉరుములు, 2 సాక్షులు అంటే ఎవరు, క్రూర మృగం అంటే ఏంటి, సొదొమ ఐగుప్తు దగ్గరకు వచ్చేసరికి సొదొమ ఐగుప్తు వాళ్ళు యేసయ్యను సిలువ వేశారని ఉంటుంది. నేను అడుగుతున్నా, మీరు మినిమం బేసిక్ సెన్స్ చెప్పండి, యేసయ్యను సిలువ వేయడానికి సొదొమకి ఐగుప్తుకి ఏమైనా సంబంధం ఉందా? సో చిన్న చిన్న విషయాలను కూడా మీ అందరికీ తెలియజేయడానికి నేను ఇవన్నీ నోట్ చేసుకొని వచ్చాను. సో ఇలాంటి చాలా మాగోగుల యుద్ధం కానీ, సూర్యుని ధరించిన స్త్రీ కానీ, ఘటసర్పం గురించి కానీ, లేదా క్రొత్త ఆకాశం క్రొత్త భూమి గురించి కానీ, జీవవృక్షం గురించి కానీ, ఇలా అన్నిటి గురించి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ వీక్ నుంచి మనం చూడబోతున్నాం. సో అర్థమవుతుంది కదా, ప్రకటన గ్రంథం బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు అర్థమవుతుంది. ఇక మనం జాగ్రత్తగా ద మెయిన్ టాపిక్లోనికి మనం వెళ్ళిపోదాం. మొదటి అధ్యాయంలోనికి వెళ్దాం. జాగ్రత్తగా చూద్దాం. మత్తయి సువార్త ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఇందులో 2-3 విషయాలను మనం చూసి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనమా, సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువారును. ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు ఉంటే అందులో మొదటి ధన్యత ఏంటి చెప్పనా, మీ లైఫ్కి ధన్యత కావాలంటే చాలామంది ఏ పని చేయరు కానీ ప్రభు ఆశీర్వదించావా అని అంటారు కదా. ఏదైనా క్యాడ్బరీ అడ్వర్టైజ్మెంట్ అనుకున్నారు, తలుపు తీయగానే లడ్డు కావాలని ఆయన రావడానికి. ఈ జీవితం ఆధ్యాత్మిక జీవితం, మనకు కొన్ని కావాలంటే కొన్ని చెయ్యాలి. ఏం చెయ్యాలి? ధన్యత కావాలంటే పల్సర్ బైక్ వేసుకోనో లేదా R15 వేసుకోనో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించి ఊరకొక్కల్లా తిరగడం కాదు కదా ధన్యత అంటే. ఏంటి ధన్యత అంటే? దేవుడు మనకి ఇవ్వాల్సిన దీవెనలు మనకి ఇవ్వాలి అంటే చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి. ఏంటా పని అంటే బైబిల్ను బిగ్గరగా చదివే అలవాటు మీకు ఉండాలి. ఇక్కడ బైబిల్లో మనకు రాయబడిన ఈ మాట, ఈ ప్రవచనములు చదువువాడును అనేది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏముంటుంది చెప్పనా, హూ రీడ్ ఇట్ లౌడర్ అంటే గట్టిగా. మనం బైబిల్ చదవడానికి మనకి ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదు? బైబిల్ చదివేటప్పుడు చాలామంది అంటుంటారు నిద్ర వచ్చేస్తుందన్న బైబిల్ చదివితే. వస్తుంది ఖచ్చితంగా. స్లోగా చదువుకుంటూ వెనక బ్యాక్గ్రౌండ్లో ఏదో కాన్సెప్ట్ రన్ అవుతా, ఇంక ఈ నిద్ర నాకు ఏమొస్తుంది, హ్యాపీగా వద్దన్న వస్తుంది. మీకు ధన్యత కావాలంటే బైబిల్ చదవండి. నేను అడుగుతున్నానండి, రోజుకి కనీసం 3 అధ్యాయాలు చదివే అలవాటు ఎంతమందికి ఉంది సంఘంలో? ఎత్తండి, మీరు సిగ్గుపడాల్సిన విషయం కాదు. రోజుకు కనీసం 3 అధ్యాయాలు. ఇక మిగతా వాళ్ళు ఎవరు ధన్యత కాదు కదా, దాని బైపాస్ రోడ్డుకు కూడా ఎక్కరు మీరు. సీరియస్లీ బైబిలే చదవాలి మీకు ధన్యతలు వస్తాయా? మళ్ళీ సాక్షి పేపర్ చదువుతారు, ఈనాడు పేపర్లు చదువుతారు, ఫేస్బుక్ చదువుతారు, ఇన్స్టాగ్రామ్లో ఉన్న రీల్స్ చూస్తారు, అన్నీ చూస్తారు, అన్నిటికీ టైం ఉంటుంది. కానీ బైబిల్ చదవడానికి మనకు టైం ఉండదు. బైబిల్ చదవడానికి మనకు టైం లేనప్పుడు ధన్యతలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభువా ఆశీర్వదించు, అబ్రహాంను ఆశీర్వదించిన దేవా, నెహమ్యాను ఆశీర్వదించిన దేవా, ఇతన్ని ఆశీర్వదించిన దేవా, నన్ను ఆశీర్వదించంటే అబ్రహాంలో చెయ్యి ఆశీర్వదిస్తాడు, నెహమ్యాలో చెయ్యి ఆశీర్వదిస్తాడు, లేదా ఎజ్రాలా బైబిల్ చదువు ఆశీర్వదిస్తాడు. ఇవేవి చేయకుండా శంకరన్నకు జాబ్ వచ్చినట్టు అన్న మీ దాంట్లో నాకు జాబ్ చూడండి అంటే, తర్వాత ఇంకో దాంట్లో ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్కరు ఉన్నారు. ఇప్పుడు అన్న మెడికల్ ఫీల్డ్లో ఉన్నాడు, అవుట్ అండ్ అవుట్ మెడికల్ ఫీల్డ్ కాని సబ్జెక్ట్ నేను తీసుకొని మెడికల్ ఫీల్డ్లో కత్తి తీసుకుని కోయడమే కదా, 2 పేషెంట్లు నాకు ఇచ్చేయండి అంటే కాదు కదా. ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? నేను నెరవేర్చాల్సిన ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి, ఆ ప్రోటోకాల్స్ నేను నెరవేర్చాలి. నేను ఇంకో విషయం చెప్తున్నాను, క్రైస్తవులుగా మీరు పిలువబడుతూ బైబిల్ చదవకపోతే కనీసం క్రైస్తవులుగా పిలువబడ్డానికి మీరు సిగ్గుపడండి. సీరియస్లీ సిగ్గుపడండి. చర్చికి వెళ్ళడం కాదు క్రైస్తవ్యం, వెళ్ళొద్దు అని చెప్పట్లా. దశంభాగాలు ఇవ్వడం కాదు క్రైస్తవ్యం, ఇవ్వద్దు అని చెప్పట్లా. మీరు ప్రార్థన చేయడం కాదు క్రైస్తవ్యం, చేయొద్దు అని చెప్పట్లా. కనీసం మీరు బైబిల్ చదవకుండా, బైబిల్లోనే పాటించకుండా నేను క్రైస్తవుని అని మీకు మీరు సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ మీరు చించుకోవడం తప్ప దేనికి పనికిరాదు. అది ఆ సర్టిఫికేట్ దేనికి పనికిరాదు. సో మీకు ధన్యత కావాలా? ఏం చేయాలి? చదివితే సరిపోదు,
చదివిన దాన్ని, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించిన వారే దేవుని దృష్టికి నీతిమంతులు. ఈరోజు దేవుడు కొన్ని మంచి ఆధ్యాత్మికమైన పాఠాలు, అంటే ఒకవైపు ఇన్ఫర్మేషన్ మాట్లాడుతూనే ఆధ్యాత్మికమైన పాఠాలు కూడా దేవుడు మనకు నేర్పిస్తూ వస్తున్నాడు. ఒకటేమో తగ్గింపు గురించి, అంటే మనకి ఎన్ని టాలెంట్స్ ఉన్నా కానీ తగ్గింపు గురించి. రెండవదేమో దేవుని టైటిల్స్ కొన్ని ఉంటాయి మనం పెట్టుకోవడానికి వీలు లేవు, అలాంటివి మనం పెట్టుకోకూడదు. శ్రమల్లో దేవుని మాట వింటే ఖచ్చితంగా విడుదల మన జీవితానికి వస్తుంది. బైబిల్ చదివితే మన జీవితానికి ఏమొస్తుందట? ధన్యత వస్తుంది. దాన్ని పాటిస్తే మన జీవితానికి ఏమొస్తుంది? ధన్యత వస్తుంది. సో ఎవరైనా సరే ఇక్కడ సినిమాలు సీరియల్ చూసే అలవాటు ఉంటే మానేయండి. త్రాగుడు అలవాట్లు కానీ బూతుల అలవాట్లు కానీ ఉంటే మానేయండి. లేదా ఫ్రెండ్స్తో చెలోక్తులు, లేదా ఏమంటారు సరసోక్తులు, ఇలాంటి మాట్లాడే అలవాటు ఉంటే మానేయండి. ఫోన్లో వ్యర్థమైనవి చూసే అలవాటు ఉంటే మానేయండి. ఒకవేళ మానలేదనుకోండి, ప్రకటన గ్రంథం గొర్రెపిల్ల వివాహోత్సవంగా జరిగేది మన వివాహోత్సవం జరుగుద్ది, మనకు పెళ్లి చేస్తాడు దేవుడు, జాగ్రత్త. సీరియస్లీ, ఆన్ ఎ వెరీ సీరియస్ నోట్ చెప్తున్నాండి, ప్రకటన గ్రంథం ఎంత ఆదరణ ఇస్తుందో అంత భయపెడుతుంది. రెండంచెలు గల ఖడ్గం అంటారు. ఇప్పుడు అమ్మ ప్రేమిస్తుంది, తేడా చేస్తే పెళ్లి చేస్తుంది. అది పెళ్లి చేయాలా ప్రేమించాలా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ప్రకటన గ్రంథం కూడా అంతే. గొర్రె పిల్లలతో వివాహమా, మన జీవితంలో వేరే వివాహమా, అది మీ మీదే ఆధారపడుతుంది. కుదురుగా ఉన్నారనుకోండి, దేవుడు జీవితాన్ని మంచి జీవితాన్ని ఇస్తాడు. లేదు నేను అల్లరి చిల్లరగా జీవిస్తా, తొంటరేషాలు వేస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తా, తల్లిదండ్రులు నేను గౌరవించను, సన్మానించను, తాగుతా, తిరుగుతా, బరాబర్ ఫోన్ వాడతా, పిచ్చి పిచ్చి అని చూస్తా అని అన్నారనుకోండి, బరాబర్ పెళ్లి చేస్తాడు దేవుడు. ఖచ్చితం. అండ్ రెండో విషయాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో ఒకసారి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము. చాలు. ఈ ప్రకటన గ్రంథంలో యోహాను గారికి దర్శనాలన్నీ ఏ రోజు జరిగాయంట? ఏ రోజు జరిగాయి? ప్రభు దినం అంటే ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. డే అనేది వినపడుతుంది, గుడ్ డేనా సండేనా ఇంకా ఏడైనా అర్థం కావట్లేదు. ఏడే ప్రభు దినం సండే అని బైబిల్లో ఒక రెఫరెన్స్ చూపించండి నాకు. చెప్దాం, మనకు చాలా చెప్పుకోవచ్చండి. ప్రభుదినం సండే అంటే నేను ఒప్పుకుంటాను సండే, కానీ ఎవరైనా రేపు పొద్దున పొరపడినా బ్రదర్ సండే మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు, ప్రభుదినం సండే అని ఎక్కడుంది బైబిల్లో అంటే ఏం చూపించలేము వెనక. ఇందుకీ ప్రభు దినం అంటే ఏంటి అని అంటే దీంట్లో 4 వివరణలు ఉన్నాయండి. నేను ఏది కన్ఫర్మేషన్ ఇవ్వను, ఎందుకంటే ప్రభు దినం ఆరాధించవలసిన దినం అయితే సండే పక్కాది. కానీ ఇక్కడ రాయబడిన ప్రభు దినం ఏంటి ఐ డోంట్ నో. కానీ 4 ప్రాబబిలిటీస్ ఉన్నాయి, 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, సండే అని మనం అనుకుంటే ఎవరైనా రేపు పొద్దున మీ దగ్గరకు వచ్చి ప్రభు దినము బైబిల్ ప్రకారంగా సండే అని ఒక రెఫరెన్స్ ఇవ్వండి అంటే మీరు ఇవ్వలేరు. కానీ తర్వాత రాసిన టెర్టూలియస్ కానీ ఇగ్నేషియస్ కానీ ఇలాంటి వాళ్ళు బైబిల్కి బుక్ ఆఫ్ బర్నబాస్ అని, బుక్ ఆఫ్ టైటస్ అని అది సంథింగ్ శిష్యులు రాసిన బుక్స్ కూడా ఉన్నాయి, బైబిల్ యాడ్ చేయబడలేదు ఆ బుక్స్. వాటిలో ఎక్కడో, నాకు ఆ రెఫరెన్స్ కరెక్ట్ గుర్తులేదు, కానీ వాటిలో ఎక్కడో సండేని ప్రభు దినంగా ఆచరించేవారు మొదటి శతాబ్దంలో రాశారంట. అది ఎంతవరకు కరెక్టో లేదో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ ఎవరైనా సరే వచ్చి బైబిల్ ప్రకారంగా ప్రభు దినం సండే అని నిరూపించండి అంటే మనం నిరూపించలేం. కానీ ఆదివారం ఆరాధన చేయవలసిన దినం ఏది అని అంటే ఆదివారము, అది సబ్బాత్ అయితే కాదు. అండ్ రెండోది, ప్రభు దినం అనగానే చాలామంది అనేది ఏంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉన్న మాట, ఈయన విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు అనే మాట చూపించి, విశ్రాంతి దినం అండి ప్రభు దినం అంటే మీరు ఆరాధన చేస్తున్న ఆదివారం కాదు అని చెబుతుంటారు. అయితే ఒకటి మాత్రం చెప్తాను, ఈ ప్రభు దినం అయితే విశ్రాంతి దినం అయితే కాదు. ఎలా చెప్పగలరు అని అంటే, అసలు కొత్త నిబంధనలో విశ్రాంతి దినానికి అసలు ఆస్కారం ఉందా, స్కోప్ ఉందా? పోనీ దీనికంటే ముందు ఎక్కడైనా ప్రభు దినం అని పిలువబడిందా? అసలు పిలువబడినప్పుడు, స్కోపే లేనప్పుడు, యేసు ప్రభు ఎన్నోసార్లు విశ్రాంతి దినాల ఆచారాలను మీరినప్పుడు, శిష్యులు కూడా ఎక్కువగా దాని గురించి పాయింట్అవుట్ చేయనప్పుడు, ఖచ్చితంగా ప్రభు దినం అని ఒక సబ్బాత్ ఆచరణ, పాత నిబంధన ఆచారాన్ని బైబిల్లో దేవుడు ఇక్కడ మళ్ళీ ఎండింగ్లో తీసుకొని వస్తాడంటే డెఫినెట్లీ ఎస్ ఆ నోనా? నో, ఖచ్చితంగా. అయితే ఆదివారం అయితే అయ్యి ఉండొచ్చు, బట్ ఇదైతే సబ్బాత్ అయితే కాదు. మరికొందరు అంటారు ప్రభుదినం ఆదివారం కాదు,
శనివారం కాదు. ప్రభు దినం అంటే ఏంటంటే రాకడకు సంబంధించిన దినము అని అంటారు. ఎందుకంటే హెచ్కేల్లో కానీ, మత్తయిలో కానీ, పేతురు గారి పత్రికల్లో కానీ ప్రభు దినము, దొంగ వలె వచ్చును, ఈ మాటలు జనరల్గా ప్రభు దినం అంటే జనరల్గా బైబిల్లో రాకడకు సంబంధించిన దినము అని కూడా బైబిల్లో కొన్ని వర్డింగ్స్ ఉంటాయి. ప్రభు దినము దొంగ వలె వచ్చును, దొంగ వచ్చినట్లు వచ్చును అని కానీ, పాత నిబంధనలు ఉన్న ప్రవచనాలు కానీ ఇవన్నీ మనకు కనబడుతున్నప్పుడు ప్రభు దినం అంటే రాకడకు సంబంధించినవి. కానీ ఇక్కడ ఆల్రెడీ రాకడ వచ్చేసింది అనుకోండి, ఇంకా ఆయన రాసే అవకాశం ఉందా? ఆయన రాసే అవకాశం కాదు. రాకడ వచ్చుంటే మనం ఇప్పుడు ఇంత చర్చించుకునే అవకాశం కూడా లేదు. ఎందుకు? రాకడ వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఉంటామండి? అయిపోయినట్లే కదా, టోటల్ కొలాప్స్ ఇక. సో ఇది కూడా అయ్యే అవకాశం కూడా లేదు. అయితే అవకాశం దేంట్లో ఉండొచ్చు? ఆదివారానికి ఉండొచ్చు. మొత్తం 4 ప్రాబబిలిటీస్ ఇస్తున్నాయి. ఒకటి ఆదివారం అయితే అయ్యి ఉండొచ్చు, రెండవది శనివారం అయితే కాదు, మూడవది రాకడి దినం అయితే అసలే కాదు. ఇక 4వది ఒకటి ఉంది. ఏంటో చెప్పనా? ఈ డొమిషియన్ చక్రవర్తి, మనం రోమా చక్రవర్తుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రోమా చక్రవర్తులకు ఉన్న ఒక అలవాటు ఏంటంటే వారిని వారు దేవుళ్ళుగా పిలిపించుకున్నారు. పాత నిబంధనలో నెబుకద్నెజరు, ఈ బబులోను సామ్రాజ్యపు చక్రవర్తులు ఏ విధంగా అయితే తమను తాము ఆరాధించాలి అని రూల్ పాస్ చేశారో, ఎప్పుడైతే జూలియస్ సీజర్తో ఈ ఈ ఈ పరంపర స్టార్ట్ అయింది, ఈ ఏమంటారు, ఈ రోగం స్టార్ట్ అయింది. ఏంటి ఆ రోగం? మేం చక్రవర్తులం, మమ్మల్ని మీరు పూజించాలి, మమ్మల్ని మీరు ఆరాధించాలి, లేదంటే మీరు ఖచ్చితంగా శిక్షిస్తాం, దేశ విరోధుల ఏమంటారు వాళ్ళని, దేశద్రోహులు అని మేము మిమ్మల్ని పిలుస్తామని చెప్పేసి ఇలాంటి కఠినమైన శిక్షలు వేసేవాళ్ళు. అందులో జూలియస్ సీజర్ ఒకడు ఉండేవాడు, అక్కడితో స్టార్ట్ అయింది. ఆ తర్వాత స్టార్ట్ అయింది నీరో, టైటస్, వీళ్ళందరూ తమను పూజించాలని ఆజ్ఞలు బాగా స్టార్ట్ చేశారు. అందులో చివరిగా ఈ డొమిషియన్ అనే చక్రవర్తి ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఒకవేళ నన్ను దేవునిగా ఆరాధించకపోతే చంపేస్తా అనేవాడు. ఈ డొమిషియన్ కాలంలో జరిగిన ఒక మాట ఏంటంటే సంవత్సరానికి ఒక్క రోజు అందరు దేశంలో ఉన్న వాళ్ళందరూ, చరిత్ర ప్రకారంగా మాట్లాడుతున్నారు, సంవత్సరానికి ఒక రోజు దేశంలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి తమ చేతులు చాచి, చేతులు ఇలా ఆకాశం పైకెత్తి డొమిషియనే మా ప్రభు అని బిగ్గరగా చెప్పాలంట. ఇక యేసుక్రీస్తు ప్రభు అని చంపేస్తారు. డొమిషియనే మా ప్రభు అని బిగ్గరగా చెప్పాలి. సో ఆ టైంలో ఉన్న ప్రభు దినాల్లో దీన్ని కూడా ఏమని అంటారు చెప్పనా? ఆ చరిత్ర ప్రకారంగా ద లార్డ్స్ డే అంటారు. ఎందుకు? ఇది ఎవరి రోజు? సంవత్సరంలో ఒక రోజు ఖచ్చితంగా సిటిజన్స్ అందరూ లేచి నిలబడి ఆకాశం వైపు చేతులు ఎత్తడము, లేదా గుండె మీద చేతులు వేసుకోవడము, లేదా ఇలా చేయి చాచడము, ఐ ట్రూలీ డోంట్ రిమెంబర్ దట్ మచ్, బట్ మొత్తానికైతే ఇలా వారి చేతులు మనస్ఫూర్తిగా ఇలా పెట్టేసి డొమిషియనే మా ప్రభు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆ స్టేట్మెంట్ ఇచ్చే రోజును ప్రభు దినముగా హిస్టారియన్స్లో కొందరు రాసినట్లుగా కొన్ని కామెంటరీస్లో నేను చదివాను. సో అయితే ప్రాబబిలిటీ సండే అయ్యి ఉండొచ్చు, లేదు అని అంటే హిస్టరీ ప్రకారంగా ఈ రోజైనా అయ్యి ఉండొచ్చు. కానీ ఏ రోజైనా సరే ప్రభు దినము అనేది కాదు మన ఇంపార్టెన్స్, కానీ ప్రభువే సాక్షాత్తు ప్రభువే వచ్చి బయలుపరిచిన గ్రంథమే ప్రకటన గ్రంథం. సో ఆ గ్రంథంలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, తగ్గింపును నేర్పించాడు, వినయం నేర్పిస్తున్నాడు, విధేయత నేర్పిస్తున్నాడు. తర్వాత మన జర్నీ ఫ్రమ్ డార్క్ సైడ్ టు బ్రైట్ సైడ్, అంటే బోయనర్గిస్ నుండి సహనంలోనికి రావాలి అని నేర్పిస్తున్నాడు. అది మాత్రమే కాదు, దేవుడు ఇస్తున్న చక్కని ఆధారంతో మనం ముగించుకుందాం. ఒకసారి మొదటి అధ్యాయం 17వ వచనం చదవండి. ఒకసారి 17వ వచనం. నేనాయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేమని, భయపడకు. దేవుడిస్తున్న ఆదరణ ప్రకటన గ్రంథంలో ఒక విషయం చెప్పమంటారా? ఇదే మాట యాజ్ ఇట్ ఈస్గా భయపడొద్దు అనే మాట యేసుప్రభు వారి తండ్రికి, యేసుప్రభు వారి తల్లికి చెప్పమని యేసుప్రభు వారి దేవుడు దూతలను పంపించాడు. మరియమ్మ భయపడుతుంటే దూత చెప్పిన మాట ఏంటి? మరియా భయపడద్దు. తర్వాత ఎవరు యోసేపుతో దేవుడు చెప్పిన మాట ఏంటి? భయపడద్దు. ఇప్పుడు యోహాన్తో దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే జీవితంలో జరగబోయే సాహసోపేతమైన కార్యాలు జరగబోతున్నప్పుడు విశ్వాసికి దేవుడిచ్చే ఆదరణ నేను చెప్పనా, నేను నీతో ఉన్నా. సో ప్రకటన